కొన్నిసార్లు తాకట్టు కన్నా అమ్మకమే మేలు కదా. వాల్యూ గోల్డ్ 9477894778. ఇక్కడికి రాగానే చాలా మంది అందరూ ట్రై చేస్తారు. దాదాపు ఒక 8-9 లక్షల మంది. నా ప్రశ్న ఏంటంటే ఫ్యాక్షన్ మెంటర్. బందర్ పోర్టు నిర్మాణం చేయకపోతే ముక్కు నేలకు రాస్తాను అన్నాడు. ఆయన ముక్కు నేలకు రాయలేదు కానీ ప్రజలు రాయించారు. తెలుగు వాళ్ళ దురదృష్టం లేదు, మన ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం. మీ మనుషులు మీ పేరు చెప్పి రమ్మనండి. మీ మీద విమర్శ వ్యతిరేకత. మచిలీపట్నం బొగ్గుమంటది. ఆ మంట జగన్మోహన్ రెడ్డిని మీ మీద హత్యారోపణలు 54 రోజుల పాటు రాజమండ్రి చేయబడింది. కేసులు భయపడితే ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేయగలరు? అమరావతిలో కూడా వేగంగా నిర్మాణాలు చేసి ఉంటే అనవసరంగా తెలుగుదేశం పార్టీ అక్కడ ఇంటి కొట్టుకోలేకపోయింది. ఏదో పెద్దది అద్భుతం చేయబోతున్నాం ఈ విషయంలో మాత్రం దెందు దిందే. సెంటు భూమి కనీసం బాత్రూమ్ సైజ్ కూడా రాలేదు. వారసత్వంతో కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యే అయ్యారు. ఆయన బ్రాండ్ ఏంటి? ఆయన బ్రాండ్ ఎక్కడ? మా చరిత్ర అంతా ఓపెన్, తెరిచిన పుస్తకం. ఏంటి సార్ ఈ కొత్త బ్రాండ్లు, వీరి వ్యవహారం ఏంటి? టోటల్ ప్యాక్ చేసుకుని పవన్ కళ్యాణ్తో పొత్తు, కొల్లు రవీంద్రకి ఎర్త్. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బందర్లో బలంగా ఉందా? కొల్లు రవీంద్ర అంటే బందర్ ప్రజలకు గుర్తొచ్చేది ఏంటి? ప్రజలు అడగండి. నిజంగా లోకేష్ లో నాయకత్వ లక్షణాలు మీకు కనిపించాయి? యువగళానికి ముందు యువగళానికి తర్వాత మార్పు కనిపిస్తారు. చంద్రబాబు నాయుడు గారు, అన్నగారు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళని ఎందుకు తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయలేకపోతుంది? వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటనేది మనం చూస్తాం. ఎన్టీ రామారావు యుగ పురుషుడు, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, అవినీతి 1,00,000 కోట్లు, వైఎస్ జగన్, ఆయన ఒక ఫ్యాక్షన్. హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ. మాజీ మంత్రివర్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, బీసీ సంఘాలకు సంబంధించిన ఫెడరేషన్ చైర్మన్గా ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగుతున్న కొల్లు రవీంద్ర గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. బందర్ కోసం ఆయన ఏం చేశారు, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసిన అభివృద్ధి ఏంటి, అలాగే ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలు ఎలాగున్నాయి, తదితర అంశాలన్నిటి గురించి ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, వాస్తవానికి ఈ బీచ్ అందాలు ఇవన్నీ చూపిద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. ఎందుకంటే మిమ్మల్ని ఇంట్లోనే ఇంటర్వ్యూ తీసుకోవచ్చు, కానీ ఎలాగో బందర్ అనగానే బీచ్ ఉంటుంది కదా దగ్గర అనే ఉద్దేశంతో తీసుకొచ్చాను. అయితే ఇక్కడికి రాగానే చాలామంది అందరూ మిమ్మల్ని చుట్టుముట్టి వాళ్ళ సమస్యలన్నీ కూడా మీకు చెప్పుకుంటున్నారు. సార్, అంతకుముందు వేరుగా ఉండేది, ఇప్పుడు వేరైపోయింది, ఎవ్వడు పట్టించుకోవట్లేదు, కనీసం బట్టలు మార్చుకోవటానికి కూడా మినిమం అవసరాలు తీర్చుకోవటానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు లేవు అని చెప్తున్నారు. అంటే గతంలో మీరు ఏ రకమైన అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఏ రకంగా మారిపోయిందని తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ముఖ్యంగా మచిలీపట్నం అనేది చాలా పురాతనమైనటువంటి పట్టణం. బ్రిటిష్ వాళ్ళ నుంచి ఇక్కడ వాళ్ళు మొట్టమొదట ఈస్ట్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేసుకోవడం, ఇలా ఇక్కడ అనేక అవకాశాలు ఉన్నాయి, సోర్సెస్ ఉన్నాయి. ఇటు టూరిజం కింద డెవలప్ చేయడానికి మచిలీపట్నానికి బీచ్, చక్కటి బీచ్ ఉంది, చక్కటి బ్యాక్ వాటర్స్ ఉన్నాయి. అలాగే ఇక్కడ మచిలీపట్నం గోల్డ్ కవరింగ్ పరిశ్రమలో కానీ, అట్లాగే ఇక్కడ పురాతనమైనటువంటి కలెక్టరేట్లు కానీ, ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక మహానగరంగా ఉంది. పోర్ట్ రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికోసం మేము అన్నీ కూడా దృష్టి పెట్టుకుని గతంలో జరిగినటువంటి ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయి అన్నీ కూడా ఐడెంటిఫై చేసుకుని 2009 నుంచి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేశాను. ఓడిపోయినా కూడా ఎలా చేస్తే టౌన్కి అభివృద్ధి వస్తుంది, ఈ ప్రాంతానికి అభివృద్ధి వస్తుంది అని భావించి మచిలీపట్నం బీచ్ కూడా ప్రధానంగా తీసుకోవడం జరిగింది. ఓకే, దానిలో భాగంగా ఏంటంటే మంగినపూడి బీచ్ చాలా సేఫెస్ట్ బీచ్. మన తీర ప్రాంతాల్లో, మన కోస్టల్ దాదాపు 970 కిలోమీటర్ల తీర ప్రాంతాల్లో సేఫ్గా ఎవరైనా వచ్చి ఇక్కడ స్నానం చేసుకునే అవకాశం ఉన్నటువంటి బీచ్. ఒకసారి ఇట్లా మీరు ప్లాన్ చేసుకోండి, ఆల్మోస్ట్ అంత దూరం వెళ్ళినా కానీ మోకాళ్ళ లోతు నీళ్ళే ఉన్నాయి ఇక్కడ. అదే అందుకే కదా సార్ మీరు సేఫెస్ట్ బీచ్. సో వాస్తవానికి కొన్ని బీచ్లు అయితే కొంచెం వెళ్ళంగానే కొంచెం డీప్ ఉంటాయి కాబట్టి వైజాగ్ కానీ మీకు ఎక్కడైనా సరే స్నానాలు ఇంత స్వేచ్ఛగా ఫ్రీగా చేసుకునే దానికి అవకాశం ఉంది. ఓకే, ఆ ఉద్దేశంతో ఇక్కడ విజయవాడకి కానీ హైదరాబాద్కి కానీ నియరెస్ట్ ప్లేస్ అవుతుంది.
ఓకే బీచెస్ విజయవాడ మన గన్నవరం దిగితే అక్కడి నుంచి జస్ట్ 1 అవర్లో మనం బీచ్కి రావచ్చు. అవును సార్. దానికి తగ్గ విధంగా ఏర్పాటు చేయాలి. ఇప్పుడు చాలా దేశాలు మనం చూసాం, సింగపూర్ కానీ మనకి చాలా కంట్రీస్లో టూరిజం వల్ల ఆ ఏరియాలు డెవలప్ అయింది. అందుకని ఈ టూరిజం ద్వారా కొంత ఎంప్లాయ్మెంట్ కూడా వచ్చిన ఉద్దేశంతో మేము దీన్ని ఆ రోజున దాదాపు గట్టిగా వాటర్ వస్తే ఈ ప్రాంతం అంతా కూడా వాటర్ వచ్చింది. దాన్ని దాదాపు 4 ఫీట్ మొత్తం టోటల్ మట్టి హైట్ ఆ రోజున హైట్ లేపించడం జరిగింది టోటల్. ఓకే. ఎందుకంటే ఆ రోజు మాకు ఉన్నటువంటి అవకాశం ఏంటంటే ఫండింగ్ కావాలంటే ఆ రోజు గవర్నమెంట్ విడిపోయాం, రాష్ట్రం విడిపోయింది, కొత్తగా గవర్నమెంట్ వచ్చింది. అప్పుడు ఒక సోర్స్ దొరికింది నాకు, ఎన్ఆర్జీఎస్లో మనం ఈ కూడా చేయొచ్చు అని చెప్పి ఆ రోజు డిపార్ట్మెంట్తో మాట్లాడి ప్రత్యేకంగా దీన్ని ఆ ఉపాధి హామీ పథకం కింద టేకప్ చేసి ఇదంతా కూడా హైట్ లేపాం. తర్వాత టూరిజం డిపార్ట్మెంట్ నుంచి కొంత ఫండింగ్ తీసుకొచ్చి ఫస్ట్ ఫేజ్లో ఒక 2.5 కోట్లు తీసుకొచ్చి ఎప్పుడైనా ఇక్కడ రావాలంటే వెహికల్ అక్కడ ఆపుకుని నడుచుకుంటూ రావాలి, దాదాపు 1/2 కిలోమీటర్ పైన నడవాలి. ఓకే. అట్లాగే ఇక్కడ ఏం పార్క్స్ కానీ ఏమీ లేవు, వచ్చిన వాళ్ళకి ఏం ఫెసిలిటీస్ లేవు. అందుకని టోటల్ రోడ్స్ కూడా ఇంటర్నల్ రోడ్స్ ఫామ్ చేసి ఇక్కడ నుంచి కారు దిగి బీచ్లో అడుగు పెట్టే విధంగా టోటల్ ఏర్పాటు చేసి పార్క్స్ కోసం దాదాపు 10 కోట్లు తెచ్చాం. కానీ నేను వచ్చేటప్పుడు మనం ఆ రోడ్లో వస్తున్నప్పుడు సార్, అంటే రావడానికి ఒక రోడ్డు, వెళ్ళడానికి ఒక రోడ్డు ఉన్నట్టుంది కదా, అంటే చుట్టూతా పార్కులు ఈ రిక్రియేషన్ అంతా క్రియేట్ చేయాలని టోటల్ దీంతో పాటు చాలా మంది ఆ రోజు మొత్తం బడ్జెట్ ఎంత సార్ దీనికి? అప్పటికి 10 crores దీనికి శాంక్షన్ అయింది. ఫస్ట్ మేము చేసిన 2.5 crores ప్లస్ మొత్తం 4.5 crores ఇంటర్నల్ రోడ్స్ కానీ ఈ బరంతు లేపడం కానీ ఇదంతా కూడా టోటల్ ఒక 7-8 కోట్లు అయింది. ఇది కాకుండా ఇంకో 10 crores శాంక్షన్ చేయించాం. టోటల్ ఇంటర్నల్ పార్క్స్ కానీ, లైటింగ్ కానీ, వచ్చిన వాళ్ళకి ఫెసిలిటీస్ కానీ, డ్రెస్ చేంజింగ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది. షవర్స్ పెట్టి సముద్ర స్నానం చేసి వచ్చాక అంత జిడ్డుగా ఉంటుంది. కానీ ప్రజావేదికను కూల్ చేసినట్టుగా మొత్తం డిస్ట్రాయ్ చేస్తారు. కొంతకాలం అయితే బీచ్ కూడా మూసేశారు. టైమింగ్స్ వాళ్ళు ఎప్పుడు మోస్తారో ఎప్పుడు తెరుస్తారో తెలియదు. కానీ ఆ రోజున మేము బీచ్ ఫెస్టివల్ కూడా పెట్టాం, ఎందుకంటే ఒక అట్రాక్ట్ చేయాలని. ప్రపంచంలో ఉన్నటువంటి మన వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడ్డారు. నాకు చాలా మంది వాళ్ళు అక్కడి నుంచి ఫోన్లు చేయడం కానీ మెసేజ్లు పెట్టడం. 3 రోజుల్లో దాదాపు ఒక 8-9 లక్షల మంది ఇక్కడ రావడం జరిగింది. రోడ్స్ అన్ని జామ్ అయిపోయినాయి. దానికోసం కూడా రోడ్లు కూడా మేము వేసాం, చూపిస్తాను. ఆ రోడ్స్ కూడా 4 లైన్ రోడ్ మచిలీపట్నం మన విజయవాడ ఎంట్రీ, ఆల్రెడీ విజయవాడ నుంచి 4 లైన్ వేసాం. విజయవాడ మచిలీపట్నం ఎంట్రన్స్ దగ్గర నుంచి టోటల్ 4 లైన్ బీచ్ వరకు వచ్చేలాగా చేసాం. దాంట్లో సగం పూర్తయింది, ఇంకా సగం 30 crores వాళ్ళు. అంటే నేను ప్రజావేదిక కట్టిన దాన్నే కూల్చేశారు, కానీ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న వాటిని పెద్ద పట్టించుకోరు. మీకు తెలిసింది అమరావతిలో ఎలాంటి పరిస్థితి కనపడింది, ఎలాంటి నిర్మాణాలు 12 అంతస్తులు 13 అంతస్తులు నిర్మాణాలు అయినా కానీ వాటన్నిటిని కూడా ఇవాళకి కూడా ఖాళీగా పెట్టారు. ఏం కంప్లీట్ చేయలేదు, ఏం అమరావతిలో ఏం లేదని. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా చూశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను సార్. చాలా మందికి తెలియదు కాబట్టి ఇప్పుడు శ్రీకాకుళంలో ఉన్నవాడో లేకపోతే అనంతపురంలో ఉన్నవాళ్ళు ఏమనుకుంటారంటే అసలు అమరావతిలో ఏమీ కట్టలేదేమనుకుంటారు. వాస్తవానికి చాలా కట్టారు. సో నా ప్రశ్న ఏంటంటే, మీరు అంటే ఎందుకు మీ 5 ఏళ్ల కాలంలో పూర్తి స్థాయిలో దీన్ని నిర్మించలేపారు? ప్రణాళిక వేశారు, ఎగ్జిక్యూషన్ ప్రారంభించారు, రోడ్లు వేశారు, నేను వచ్చి చూసాను, వాకింగ్ ట్రాక్ కూడా వేశారు, మీరు చుట్టూతో పార్కులు అన్నారు. ప్లాన్ అయితే చాలా బాగుంది, కానీ దాన్ని ఎగ్జిక్యూషన్లో 5 ఏళ్ళు మీరు మంత్రిగా ఉన్నప్పటికి కూడా ఎగ్జిక్యూషన్లో ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎగ్జిక్యూషన్ అంటే చాలా వరకు అప్పుడు చాలా ఇదిగా ఉండేది, అంత చాలా వరకు చేసాం. కొద్దిగా ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సిఆర్జెడ్ లిమిట్స్ ఉంటాయి, అలాగే అఫీషియల్స్ కూడా దానికి టెండర్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి దానివల్ల డిలే అయింది. కానీ లేదంటే టోటల్ కంప్లీట్ అయిపోయేది. నేను కొద్దిగా మాకు టైం కూడా ఒక అడ్వాన్స్గా 6 months ముందు ఎలక్షన్స్ కోడ్స్ అని ఇవన్నీ రావడం వల్ల ఇదైంది. ఇవన్నీ కూడా దాదాపు పూర్తి అయిపోయేది. వాళ్ళేం తర్వాత కంటిన్యూ చేసినా బాగుండేది. అదేనండి, అభివృద్ధి అనేది ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాల్ని కంటిన్యూ చేస్తే డెఫినెట్గా బాగుండేది. చాలా మంది రిసార్ట్స్ కట్టడానికి కూడా వచ్చారు, ప్రైవేట్ కంపెనీస్. అంటే మీరేమన్నా ప్రారంభించారు? తెలుగుదేశం పార్టీ హామీలో కొల్లు రవీంద్ర గారు మంత్రిగా మంత్రిగా మీరు ప్రారంభించారు, ఆ క్రెడిట్ అంతా కూడా మీకు వస్తుందన్న ఒక దుగ్ధతో ఏమన్నా దీని పట్ల లైట్ తీసుకున్నారా? కరెక్ట్ కాదండి అది. ఎందుకంటే ఏదైనా చేసేది ప్రభుత్వం చేయాలి. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు మా అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ రోజు కూడా మేము మచిలీపట్నం పోర్టు విషయంలో కూడా యాక్చువల్ గా నిర్ణయం తీసుకుంది. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ వచ్చి 2008లో శంకుస్థాపన చేశారు. మేము దాదాపు 2006 నుంచి పోరాటం చేశాము. అయినా అది గోగులేరని చెప్పి భీమవరం దగ్గర వెళ్ళిన పోర్టుని ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు నా పోరాటానికి దిగి వచ్చి ఆయన మచిలీపట్నంలో పోర్టు అన్నారు. 2008 అయింది. తర్వాత 9 ఎలక్షన్స్ అయిపోయినాయి, మళ్ళీ ఆ గవర్నమెంట్ వచ్చింది. తర్వాత మళ్ళీ నవయుగాకి ఇచ్చారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు, రోసే గారు అనేక సార్లు మళ్ళీ ఉద్యమం చేశాం. కానీ పనులు అయితే ముందుకెళ్ళాలి. మేము కాంట్రాక్టర్ని కంటిన్యూ చేద్దాం. ఆ రోజున బాబు గారికి కూడా మేము చెప్పింది అదే విధానంతో మేము వెళ్ళాం. వాళ్ళు ల్యాండ్ కావాలన్నారు.
వాళ్ళు ల్యాండ్ చూపించండి అన్నారు. అప్పుడు ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ల్యాండ్ పర్చేస్ స్కీమ్, ల్యాండ్ ఎక్విజేషన్, ఈ 3 పథకాలు కూడా ఇచ్చి రైతులకి 25 లక్షల రూపాయలు, 6 లక్షల రూపాయల దగ్గర ఇచ్చేసి భూమిని 25 లక్షల రూపాయలు ఇచ్చాం ఆ రోజున. గవర్నమెంట్ వాల్యూ ఉన్నది, ఎందుకంటే పోర్ట్ వర్క్ జరగాలి. వర్క్ స్టార్ట్ చేసాం, ఈలోపు గవర్నమెంట్ మారిపోయింది, దురదృష్టం మళ్ళీ మొత్తం వెనక్కి వెళ్ళిపోయింది, రివర్స్. ఇట్లా కంటిన్యూ చేస్తే డెఫినెట్గా ముందు ఇప్పుడు హైదరాబాద్ సిటీ ఉంది చూడండి, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఔటర్ రింగ్ రోడ్ వేసిన, ఎయిర్పోర్ట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ చేసిన, కొనసాగించారు రాజశేఖర రెడ్డి సార్. లేకపోతే ఇవాళ హైటెక్ సిటీ ఆ స్థాయిలో ఉండేది కాదు. ఈవెన్ కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు వేసిన బీజం ఇది, చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేసింది ఇది అని చెప్పుకున్నారు. బట్ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా చేసినప్పటికీ అసలు మూలాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఆ డెవలప్మెంట్ కొనసాగించారు. ఇప్పుడు అలా అందరూ కేసీఆర్ గారు కూడా దాన్ని కొనసాగించుకున్నాడు కాబట్టి ప్రపంచంలో ఒక మేట్ సిటీగా అయింది. రాజశేఖర రెడ్డి అంత ఇద్దరి మధ్య అంత వైరం ఉన్నా కానీ రాజశేఖర రెడ్డి గారు కూడా అంటే ఒకప్పుడు ఫ్రెండ్స్, తర్వాత కొంత రాజకీయ పరంగా పెద్ద ఎత్తున విమర్శలు చేసుకునేవాళ్ళు చంద్రబాబు, రాజశేఖర రెడ్డి. కానీ ఆ రాజశేఖర రెడ్డి గారు హైటెక్ సిటీని ఎక్కడ డ్యామేజ్ చేయాల, కొనసాగించారు. దాన్ని వాళ్ళ వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కొనసాగించుకున్నారు. దానివల్ల అక్కడ డెవలప్మెంట్ కనపడుతుంది. ఇదేం దురదృష్టం, ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచనలు ఒక అతను పర్ఫెక్టెడ్ పిలోనా మరి ఏందో అతను విధానం ఏంటో వచ్చిన దగ్గర నుంచి ధ్వంసాలు, కూల్చివేత. ఎవరైనా సుబ్బా అంటే కొబ్బరికాయ కొట్టి ఒక శంకుస్థాపన చేసి బిల్డింగ్ ఓపెనింగ్ చేసుకుంటాడు, కూల్చివేత రావడం ప్రజావేదిక. అంటే మీరు ఈ 4-5 ఏళ్లలో ఆయన్ని మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు, ఆయన మనస్తత్వం ఎట్లుంది? ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ఒకలాగా, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకలాగా కనపడ్డారు. మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి? అతను మొట్టమొదటి నుంచి కూడా అతను నైజాం, అతని మెంటాలిటీ పూర్తిగా ఒక ఫ్యాక్షన్ మెంటాలిటీ. ఎందుకంటే ఇవాళ మనం సైకోనో ఇంకోటి రకరకాల మనం అనుకుంటున్నాం, కానీ ఇవాళ చూడండి ఏ ఒక్కరూ హ్యాపీగా లేరు. ఒక్క వ్యవస్థను కూడా సక్రమంగా నడిపించారు, అన్ని వ్యవస్థని నిర్వీర్యం చేశాడు, సర్వనాశనం చేశాడు. యువత ఇవాళ అన్ని రకాలుగా కూడా వెనకబడిపోయారు. మహిళల మీద దాడులు, ఇవాళ వ్యాపారస్తులు స్వేచ్ఛగా వ్యాపారం చేసే పరిస్థితి లేదు. ఇవాళ ఉద్యోగస్తులు వాళ్ళని ఎన్ని రకాలుగా మానసికంగా హింస పెట్టాలో ఉద్యోగస్తులు హింస పెడతా ఉన్నారు. డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఎక్కడా లేవు. గ్రామాల్లో స్వేచ్ఛగా బయటకు వచ్చి ఇది అన్యాయం, ఇది దౌర్జన్యం అని చెప్పి మాట్లాడే పరిస్థితి లేదు. అంటే మళ్ళీ ఈ రాష్ట్రాన్ని ఒక బానిస కట్టుబాటులోకి తీసుకెళ్లే విధంగా ఈ ముఖ్యమంత్రి వ్యవహరిస్తాను. ఒక నియంత్ర పరిపాలన సాగించాలని చూస్తాను. అది ప్రజాస్వామ్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, లేకపోతే మహాత్మా గాంధీ గారు పోరాడినటువంటి పోరాటాలు, ఒక వ్యవస్థను మనకి ఇచ్చారు. జ్యుడిషియల్ వ్యవస్థ, వాళ్ళ మీద దాడి చేస్తారు. పోలీసుల్ని శాంతం వాళ్ళని సొంత జాగీర్లాగా ఉపయోగించుకుంటా ఉన్నారు. ఇవాళ నిన్న మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ చూడండి, ఎంత దుర్మార్గం. ఇప్పుడు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఓట్ అంటే డిగ్రీ చేసిన వాళ్ళు ఉండాలి. డిగ్రీ 10th క్లాస్ వాళ్ళకి 6th క్లాస్ వాళ్ళకి ఎలా ఓట్లు ఇచ్చారు? అధికారులు ఎలా ఇచ్చారు? రేపు వాళ్ళకి భయం లేదా? వాళ్ళ ఉద్యోగాలు ఉన్నాయో వాళ్ళు కక్కుర్తి పడి, వాళ్ళు ఏదో ప్రమోషన్ల కోసమో లేకపోతే కమిషన్ల కోసమో కక్కుర్తి పడి ఇలా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా రేపు చట్టాల ముందు, కోర్టుల ముందు నించోవాలా, ఖచ్చితంగా జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంది. సార్ నేనేమంటానంటే, మనము ఇంతకుముందు మీరు కొన్ని రోడ్లు నిర్మించారు కదా, అవి కూడా వెళ్తూ మాట్లాడుకుంటే అవి కూడా చూద్దాం సార్. నేనేమంటున్నానంటే సార్, జగన్మోహన్ ఇక్కడ నేను బీచ్కి వచ్చిన తర్వాత నేను పబ్లిక్ ఒపీనియన్ చూశాను. మీరు గతంలో ఉన్నప్పుడు చాలా బాగుండింది సార్, ఇప్పుడు ఇట్లా మొత్తం నాశనం అయిపోయింది సార్ అని చెప్పారు. ఇదే ఒపీనియన్ ఓన్లీ బీచ్ పట్లే ఉందా? బందరు పట్టణంలో కూడా ఇదే ఉందా? రాష్ట్రంలో కూడా ఇదే ఉందా? ఎట్లాంటి పరిస్థితి అంటే క్షేత్రస్థాయిలో మీరు బీసీ సెల్కి సంబంధించి ఫెడరేషన్ చైర్మన్ గా తిరుగుతా ఉన్నారు కదా, ఎట్లాంటి ఒపీనియన్స్ చూస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందండి. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఎలా వచ్చాడా, అసలు మేము ఓట్లేదని కూడా చాలా మంది సందేహాలు వెల్లబుస్తా ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా మచిలీపట్నం చూస్తే మేము ఆ రోజున ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి, డ్రైనేజ్ సమస్య, ఎందుకంటే గట్టిగా వర్షం వచ్చేస్తే టోటల్ మునిగిపోయే పరిస్థితి ఉండేది. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతం అవ్వడం, సముద్రంతో పాటు సమానంగా ఉండడం, పోటు వచ్చినప్పుడు వర్షాలు పడితే ఆ వాటర్ సముద్రం లాగేది కాదు, బ్యాక్ వెళ్ళే కాదు, ఎదురు తన్నేసేది. దానికోసం మేము పంపింగ్ సిస్టమ్ పెట్టి దాదాపు 100 కోట్ల రూపాయలతో టోటల్ డ్రైనేజ్ సిస్టమ్ అంతా కూడా ఏర్పాటు చేయడానికి స్టార్ట్ చేసాం పనులు. ఈలోపు గవర్నమెంట్ మారింది, అది కూడా సగంలో అయిపోయినాయి. అట్లాగే పేదలు ఉండటానికి దాదాపు 6400 G+3 కట్టించాను. మీరు కూడా చూద్దరు కానీ ఆ ఇల్లు ఎంత అద్భుతంగా కట్టించారంటే బాబు గారు ఆలోచన. మొత్తం షేర్ వాల్ టెక్నాలజీ, ఎక్కడ బ్రిక్ వాటర్. అదే సార్ మనం చూద్దాము. బందర్ పోర్టు ఎప్పుడు సమస్య. వాస్తవానికి బందర్ పోర్టు నిర్మాణం చేయకపోతే ముక్కు నేలకు రాస్తాను అన్నాడు.
ఈయన పేరుని నాని గారు. ఆయన ముక్కు నేలకు రాయలేదు కానీ బట్ ప్రజలు రాయించారు, మిమ్మల్ని గెలిపించారు. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత కూడా మీరు బందర్ పోర్టుకు సంబంధించి మీరు తీసుకున్న చర్యలు కూడా సంతృప్తికరంగా లేవు. ఎక్కడ వస్తుంది సమస్య? ఇది ప్రభుత్వాల లోపమా, నాయకత్వ అసమర్థత, లేకపోతే ఎట్లా మనం దాన్ని భావించాలి? సహజంగా సమస్యలు ఉన్నాయా? మనం చూడండి, తమిళనాడు కానీ మిగతా రాష్ట్రాల్లో వాళ్ళు అపోజిషన్గా వాళ్ళు ఎలక్షన్స్లో ఒకరికొకరు రైవల్ చేసుకుంటారు. అభివృద్ధి విషయంలో ఒకరికి సపోర్ట్ చేస్తారు, సెంట్రల్ గవర్నమెంట్ తో పోరాడతారు, అందరు కలిసి పోరాడి అక్కడ కావాల్సినటువంటి వాటిని సాధించుకుంటారు. కానీ మన దురదృష్టం ఏంటంటే, మన తెలుగు వాళ్ళ దురదృష్టం లేదా మన ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం, ప్రతిదీ కూడా పొలిటికైజ్ చేసుకుంటున్నాం, రాజకీయం చేసుకుంటున్నాం. ఇవాళ చూడండి, ఇది యాక్చువల్గా మేము ఆ రోజున రైతుల్ని ఒప్పించి రైతులకి 25 లక్షల రూపాయలు భూమిని ఇస్తానంటే 2 సార్లు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మచిలీపట్నానికి. వచ్చి రైతులు మీరు భూములు ఇవ్వద్దు, మేము ఏదైతే ఉందో ఆ ల్యాండ్లోనే కడతాం, ప్రభుత్వ భూమిలోనే కడతాం అని చెప్పి ఆ రోజున వచ్చి వాళ్ళందరినీ రెచ్చగొట్టే కార్యక్రమాలు. ఇదే మరి పేరు నాని మాజీ మంత్రి ఉన్నాడు, ఆయన కూడా లేనిపోయినటువంటి ఆలోచన చేయటం, ధర్నాలు చేయించడం, గొడవలు చేయించడం. రమ్మనండి, రైతులకు న్యాయం చేద్దాం, పోర్టు కట్టాలి, ఇంత ల్యాండ్ కావాలి, అందరం కూర్చొని డిసైడ్ చేద్దాం. సార్, ఈ విషయంలో మీ మీద 2 కంప్లైంట్లు ఉన్నాయి సార్. మేజర్గా 33,000 ఎకరాలు తీసుకుంటామని తెలుగుదేశం పార్టీ చెప్పింది. అసలు అంతెందుకు, 5 ఎకరాల్లో 4 ఎకరాలు మేమైతే కడతామని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఆరోపణలు చేస్తుంది. ఒకటి, ఎందుకంటే అనవసరంగా భూమిని రైతుల నుంచి తీసుకోవటం పట్ల కొంత మీ మీద విమర్శ, వ్యతిరేకత ఉంది ఒకటి. రెండోది, మీ అనుయాయులు 30,000 33,000 భూసేకరణకు సంబంధించి మీ అనుయాయులు చేతివాటం చూపారు. మీరు సచ్చిలురుగా, మీరు మిస్టర్ క్లీన్, అందులో డౌట్ ఏం లేదు. మీ మీద అవినీతి ఆరోపణలు కానీ మరకలు కానీ ఏమీ లేవు. ఒక హత్య కేసు లాంటి కొన్ని కేసులు మీ మీద వచ్చినా కానీ జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే కొల్లు రవీంద్ర గారు మిస్టర్ క్లీన్గా ఉంటారు, ఆయన మీద అనవసరంగా అలాంటి ఆరోపణలు చేశారేమో అంటారు. దాని గురించి నాకైతే భేదాభిప్రాయం, భిన్నాభిప్రాయం లేవు. నా అభిప్రాయం ఒకటే, మీ మనుషులు మీ పేరు చెప్పి చేతివాటం ప్రదర్శించి అవినీతికి పాల్పడ్డారు, అనేక మంది దగ్గర భూసేకరణకి డబ్బులు తీసుకున్నారు మధ్యవర్తులు చాలామంది అని చెప్పేసి నేను వింటా ఉన్నా. అంటే నేను బందర్లో కొంతమందితో మాట్లాడినప్పుడు నాకు వచ్చిన విమర్శ ఇది. ఇప్పుడు మీరు అడిగిన దాంట్లో ఫస్ట్ది 33,000 ఎకరాలు అని అన్నారు. యాక్చువల్గా ఆ రోజున బందర్ పోర్టు కోసం 5,400 ఎకరాలు, అంటే 4,800 ఎకరాలు పోర్టు నిర్మాణం కోసం, అంటే దాదాపు 22 జట్టీలు వస్తాయి. ఒక దాన్ని ఏమంటారు అంటే సెంటర్ పాయింట్ అవుతుంది ఇది. మెగా పెద్ద షిప్లు వచ్చి ఇక్కడ చేస్తే, ఇక్కడ నుంచి చిన్న షిప్లో స్ప్లిట్ చేసి వేరే ప్రాంతాలకు కూడా, వేరే దేశాలకు కూడా ఇక్కడ నుంచి వెళ్ళే దానికోసం ఆ రోజున ఇక్కడ లాజిస్టిక్ హబ్ కింద పెట్టాలని ఆ రోజున ప్లానింగ్. అది దాదాపు 20 మీటర్స్ డెప్త్, 21 మీటర్స్ షిప్ కూడా ఇక్కడ రావడానికి. ఓకే, దానికోసం మేము ప్లాన్ చేసాం. దానిలో భాగంగా ఒక పోర్ట్ నడవాలంటే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కూడా అవసరం ఉంది. పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్ కావాలంటే కొంత ల్యాండ్ కావాలి. అయితే 33,000 ఎకరాలు అవన్నీ కూడా వాళ్ళు సృష్టించినటువంటి విధానాలు. యాక్చువల్గా ఆ రోజున అంటే మీకు ఇంత ల్యాండ్ అని మీరేమి ఒక టార్గెట్ అంటే మాకు ఆ రోజున తీర ప్రాంతంలో చాలా భూమి గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయి, వేకెంట్ ల్యాండ్స్ ఉన్నాయి. వాటిని కూడా కలుపుకుని దానికి కనెక్టివిటీ వచ్చే విధంగా కొంత ప్రైవేట్ ల్యాండ్స్ కూడా కలుపుకుంటే వాళ్ళని కూడా దాంట్లో భాగస్వాములు చేయాలి. మేము పర్చేస్ ఫీ పెట్టో దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ లాక్కోవాలని కాదు, వాళ్ళకు కూడా కొంత నష్టపరిహారం ఇప్పించడం, వాళ్ళకు కూడా దాంట్లో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ లో చేస్తే రేపు పొద్దున ఆ ఏరియా డెవలప్ అయితే దాంట్లో వాళ్ళకు కూడా షేర్ వస్తుంది కదా డెవలప్మెంట్ లో. ఆ ఉద్దేశంతో ఆ రోజున మేము ప్లాన్ చేసి అందరితో కూడా మాట్లాడి వాళ్ళ విల్లింగ్ తోనే ఉపాధి కూడా కల్పించాలి. అవునండి, పోర్ట్ అన్న వాళ్ళంటే పోర్ట్ బేస్డ్ ఇండస్ట్రీస్, లేకపోతే పోర్ట్ కట్టుకుని జట్టీలు కట్టుకుని ఉపయోగం ఉంది వెంటనే. అవును, కరెక్ట్, అది నడవాలి కదా. ఇప్పుడు నడిస్తేనే కదా ఇక్కడ రేపు పొద్దున ఫ్యూచర్ ఉంటుంది. అక్కడ కృష్ణపట్నం దగ్గర కూడా కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. మరి ఏం ఇండస్ట్రీ లేకుండా టోటల్ షిప్పులు ఎలా వస్తాయి? కరెక్ట్. ఆ ఉద్దేశంతో ఆ రోజున బాబు గారు పెద్దలందరూ ఆలోచన చేసి మేమందరం కూడా ఆ రకంగా. తర్వాత చేతి వాటం అన్నారు చూసారా, అదంతా అవాస్తవం. రమ్మనండి, ఎక్కడ తప్పు చేసామని టోటల్ అధికారులను పంపించాం. ల్యాండ్ పూలింగ్ స్కీమ్ మొత్తం. కాకపోతే ల్యాండ్లు వేరే వాళ్ళు కొనుక్కుంటారు, మళ్ళీ చేతులు మారితే అయినా మావలే. ఇప్పుడు ఎవరో వచ్చి ఆ రోజున ఏదైనా రేట్ వస్తుందేమో, రేపు గవర్నమెంట్కి ఈ ఏరియాలో ల్యాండ్ పూలింగ్లో ఇస్తే మా డెవలప్ అవుతామో అని బయట వాళ్ళు కొనుక్కున్నారు. కానీ మీది ల్యాండ్ పూలింగ్కి ఇప్పిస్తామని చెప్పి కూడా డబ్బులు తీసుకున్నారు.
కొల్లు రవీంద్ర గారు అనుచరులు అంటే అఫ్ కోర్స్ అది మీ దృష్టి దాకా మీ చుట్టూతా ఉండేవాళ్ళే మీ దృష్టి దాకా మీ శ్రేయభిలాషులు అయితే చేయకపోవచ్చు. అయితే ఎంతో కొంత డబ్బు చేసుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఆశపరులు చేసి ఉండొచ్చు కదా, వాళ్ళని గుర్తించారా? అంటే ఇప్పుడు నా దృష్టి ఇప్పుడు మీరు చెప్పేవారు కూడా ఆ రోజున ఇది ఎవరు కూడా నా దృష్టి తీసుకురాలా, ఇట్లా మా దగ్గర డబ్బులు అడిగారని ఇంకోటని ఎప్పుడు తీసుకురాలా. బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఇలా డబ్బులు ఇచ్చి మోసపోయాం అన్న వాళ్ళు ఉన్నారు, నాతో మాట్లాడారు. సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ చేయమని చెప్తాను. మీరు రమ్మనండి, నేను ఎవరు ఇచ్చారో ఎవరి దగ్గర వాళ్ళు ఇచ్చారో వాళ్ళని పిలిపిస్తాను, నేను పిలిపించి కూర్చోబెట్టి నేను మాట్లాడు. దాంట్లో ఈ రోజు కూడా మేము ఆ రోజు మా కౌన్సిలర్లు ఉన్న మా వాళ్ళు ఎక్కడ కూడా తప్పులు చేయను వాళ్ళు. ఎందుకంటే తప్పులు చేసి ప్రజలు మనకి ఇచ్చినటువంటి అవకాశం, మనల్ని గుర్తించారు, మనం సర్వీస్ చేద్దామని అట్లాగే చేశారు. పాపం అందరూ కూడా కష్టపడి చేశారు. రేపు ఏదైనా పోర్ట్ వస్తుంది, దాంట్లో ఏదైనా జాబ్ లేని పిల్లలకి వేయించుకోవచ్చు అని అలాంటి ఆలోచన చేశారు తప్ప ఎక్కడ అవినీతికి మటుకు మేము తావలేదు. ఓకే ఓకే సార్. ఇంకోటి ఇక్కడ సాల్ట్, భారత్ సాల్ట్ అని ఏదో ఉండింది, దాన్ని ఇప్పుడు ఏదో మళ్ళీ ఏదో ఆ భూమి కొంత వందలాది ఎకరాల భూమి ఉంది, దాన్ని అన్యాక్రాంతమయ్యే పరిస్థితి ఉంది అని చెప్పేసి కూడా అంటున్నారు. దాని విషయం ఏంటి సార్? అది యాక్చువల్గా మచిలీపట్నంలో పల్లెతుమ్మలపాలెం, కోలాటతిప్ప, అటు కోన, ఈ విలేజ్లన్నిటికీ ఆ రోజున కనెక్టివిటీ కూడా లేదండి. అప్పుడు ఎన్టీ రామారావు గారు 86లో మచిలీపట్నానికి వచ్చి ఆ విలేజెస్కి అక్కడ ఒక బ్రిడ్జ్ కట్టారు. ఒకటి రంగారావు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఓకే, ఆయన టైంలో అక్కడ బ్రిడ్జ్ కట్టడం వల్ల ఆ విలేజ్కు కనెక్టివిటీ వచ్చింది. తర్వాత ఆయన ఇళ్లలో మామయ్య గారు ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం అయిన సందర్భంలో అక్కడికి వెళ్ళి చూసిన సందర్భంలో ఆయన నాకు కూడా చాలాసార్లు చెప్పేవాళ్ళు, కనీసం ఆ ఇంట్లో కాఫీ తాగడం తెలియదంట వాళ్ళకి. ఇంట్లో మగాళ్ళు ఉంటారంట, అందరూ పనులకు వెళ్ళిపోవడమే, బయటికి వలస వెళ్ళిపోవడమే. అట్లాంటి ఊర్లో ఒక ఉపాధి కల్పించాలని చెప్పి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, మామయ్య గారు, పెద్దలందరూ కూడా ఆలోచన చేసి భారత్ సాల్ట్ ఫ్యాక్టరీ ఓకే ఆ రోజున ఇక్కడ ఏర్పాటు చేయడానికి అక్కడ ల్యాండ్ ఉంది, చాలా వేకెంట్ ల్యాండ్ ఉంది. అంతా కూడా అంటే బాగా డౌన్ ఏరియా, లో ఏరియా, వాటర్తో నిండిపోయింటే అదంతా కూడా సరి చేసి భారత్ సాల్ట్ వాళ్ళకి ఇస్తే ఇవాళ దాదాపు 4,000 మంది దాని మీద బ్రతుకుతా ఉన్నారు. 4 ఊర్లు, పోలాటతిప్ప, అక్కడ పల్లెతుమ్మలపాలెం, కోన, ఇంకా గుండెపాలెం, చుట్టుపక్కల విలేజెస్ అందరూ కూడా అక్కడికి వెళ్తారు. 4,000 మంది పైన దాని మీద బ్రతుకుతారు, ట్రాక్టర్లు కానీ అన్ని రకాలుగా. కానీ ఇప్పుడు మళ్ళీ ఎందుకు సార్ చర్చల్లోకి వచ్చింది? ఇవాళ దానికి ఏంటంటే దానికి దాదాపు 25 years మేము ఇచ్చాము లీజ్. అప్పుడు ఆ లీజ్ పీరియడ్ మొన్నటితో అయిపోయింది, లాస్ట్ ఇయర్తో. ఓకే, దాన్ని ఎక్స్టెన్షన్ చేయటమా లేదంటే మళ్ళీ ఫ్రెష్గా లీజ్కి పిలవడాలి, ఇవన్నీ చేయకుండా గవర్నమెంట్ దీన్ని వేరే వాళ్ళకి కట్టబెట్టాలని ప్రయత్నం జరుగుతుంది. అది విషయాన్ని మేము విలేజెస్ అందరూ కూడా చాలా ఆందోళన చెంది నా దగ్గరికి వస్తే నేను వెళ్ళి వాళ్ళందరినీ కూడా అవసరమైతే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం, దాని మీద అవసరమైతే ఉద్యమం చేద్దామంటే స్థానిక ఇప్పుడు ఎవరైతే పేరు నాని గారు వాళ్ళ అబ్బాయి అక్కడికి వెళ్ళి లేదు ఎక్కడికి వెళ్ళదు ఇక్కడే ఉంటుందని చెప్పారు. ఇవాళ తాత్కాలికంగా నడిపిస్తున్నారు. వాళ్ళు ఏమి అక్కడ ప్రొడక్షన్ పెంచలే, వాళ్ళకి ఇచ్చినటువంటి లీజులు కూడా ఏమి చేయట్లే. ఈయన కొంత డబ్బులు కకృతి పడి నడిపిస్తున్నారు. ఇప్పుడు దీన్ని టోటల్ మారిటైమ్ బోర్డుకి ఇవ్వడానికి ప్రపోజల్ గవర్నమెంట్ నుంచి కావాలని దగ్గరుండి తెప్పించి ఆ భూములు కొట్టేయడానికి ఈయన ఆలోచన చేస్తున్నాడు. ఓకే, ఆ భూమిని ఈయన సొంతానికి పేరు నాని గారు స్వయంగా సొంతానికి కొట్టేయడానికి మారిటైమ్ బోర్డుకి దాన్ని మార్పిస్తున్నారు. ఇప్పుడు అది సిఆర్జెడ్ పరిధిలో ఉంది, కన్స్ట్రక్షన్ చేయడానికి అవకాశం లేదు. అక్కడ ఆ విలేజర్స్ బ్రతుకుతా ఉన్నారు. అన్ని వేల మందికి మీరు ఉపాధి మళ్ళీ కల్పించగలరా? అది నేను ఒకటే అన్నాను, మీరు సొసైటీగా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ విలేజర్స్కి మీరు ఇచ్చేసేయండి. మీరు ఎవరో బాధ్యతలు కక్కల, మీరు ఆ సొసైటీలకు ఇచ్చేయండి, ఊరికి వాళ్ళు నడుపుకుంటారు, వాళ్ళు దాని మీద వచ్చేదాంతో వాళ్ళు తింటారు. అలా చేయమని చెప్పి మేము చెప్పడం జరుగుతుంది. ఇవాళ దాన్ని నాకు కొన్ని సమాచారం వచ్చింది, వాళ్ళు మారిటైమ్ బోర్డుకి షిఫ్ట్ చేయడానికి కలెక్టర్ గారికి లెటర్ పంపారు. ఆ నిర్ణయం కానీ జరిగితే బొగ్గుమంటది, మచిలీపట్నం బొగ్గుమంటది. ఆ మంట జగన్మోహన్ రెడ్డిని నిత్య నిలువున వైఎస్ఆర్ పార్టీని తగలబెడతారు, దాంట్లో సమస్య లేదు. అది 4,000 మందికి ఉపాధి కల్పించే సంస్థ అంటే ఖచ్చితంగా అది చాలా తీవ్రమైన ఇష్యూనే అవుతుంది సార్. అయితే ఈ మధ్యకాలంలో మీరు వైఎస్ఆర్సీపీ ఆఫీస్ కోసం ఏదో స్థలం తీసుకుంటే దాని మీద కూడా పెద్ద ఎత్తున రచ్చ చేశారు, గందరగోళం చేశారు. కేవలం పెద్దగా సమస్యలు ఏం లేవు కాబట్టి కావాలని ఫోకస్ చేసుకోవడానికి, రాజకీయంగా మళ్ళీ ఫోకస్ అవ్వడానికి కొల్లు రవీంద్ర చేస్తున్న ప్రయత్నమే తప్ప
ఎటువంటి ఇబ్బంది లేని పరిస్థితి అక్కడ అని చెప్పి చెప్తున్నారు. ఏంటి సార్ దాని సంగతి? అట్లా కదండి, విలువైనటువంటి భూమి అది పట్టణ నడిబొడ్డులో ఉంది. పోలీస్ క్వార్టర్స్ ఉండేవి, దాంట్లో పోలీస్ వారి ల్యాండ్ అనేది ఎప్పటి నుంచో తెలిసినటువంటి అందరికి తెలిసినటువంటి విషయమే. అది నాకు దాని హిస్టరీ మొత్తం తీపిస్తే చల్లపల్లి రాజా గారు ఆ రోజున అక్కడ ఒక దేవాలయానికి ఆ భూమి ఇచ్చారని, ఆ దేవాలయానికి సంబంధించిన భూమిలో అప్పుడు బ్రిటిష్ క్యాంప్స్ ఉండే, ఆ క్యాంప్ పెట్టారని చెప్పి వాళ్ళు చెప్పేవాళ్ళు. కానీ తర్వాత అప్పుడు అది సరే గవర్నమెంట్ ల్యాండే, కొన్ని 100 కోట్లు విలువ చేసే ల్యాండ్, 5.5 ఎకరాల ల్యాండ్ అది. దాంట్లో ఇప్పుడు 2 ఎకరాలకు వీళ్ళు పెట్టారు. ఓకే, అసలు దానికి నిబంధనల ప్రకారం ఇవ్వచ్చా ఇవ్వకూడదు అనేది మరి ఆలోచించాలి కదా ప్రభుత్వం. కానీ రవీంద్ర గారు, ఇప్పుడు ఈ సమస్యను మీరు గవర్నమెంట్ ల్యాండ్లో వాళ్ళు పార్టీ ఆఫీస్ కట్టుకుంటున్నారు, అది విలువైన భూమి, దాన్ని వాళ్ళు తీసుకోవడం కరెక్ట్ కాదని అంటున్నారు మీరు. తెలుగుదేశం పార్టీ ఆఫీసులుగా మాత్రం భూములు వచ్చినాయి, రాష్ట్ర కార్యాలయం హైదరాబాద్లో అయితేనేమి ఇక్కడైతేనేమి ఇవన్నీ కూడా అని చెప్పేసి వాళ్ళు పెద్ద లిస్టు చదివారు. ఇవన్నీ ప్రభుత్వ భూముల్లోనే వచ్చినాయి కదా అని చెప్పేసి లిస్టు చదివారు. అవునండి, వాళ్ళకి అబ్జెక్షన్ లేదు. ఆ ల్యాండ్స్కి ఎవరికి అవసరం లేనటువంటి ల్యాండ్స్లో ఆ రోజున గవర్నమెంట్ ఇచ్చింది. ఇవాళ ఇది చాలా అవసరం ఉంది పట్టణ నడిబొడ్డులో. ఇప్పుడు మీకు అక్కడ మన ఆంధ్ర బ్యాంక్ వ్యవస్థాపకులు పట్టాభి సీతారామయ్య గారి యొక్క మెమోరియల్ కట్టడం కోసం సాక్షాత్తు వైఎస్ఆర్ పార్టీ ఎంపీ గారే దాని ప్రపోజల్ తీసుకొచ్చారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదే స్టేట్ బ్యాంక్ మన ఆంధ్ర బ్యాంక్ నుంచి డబ్బులు కూడా శాంక్షన్ తీసుకొచ్చారు. మరి దానికి ఇస్తానికి అబ్జెక్షన్ ఉన్నప్పుడు వైఎస్ఆర్ పార్టీ కార్యాలయానికి ఎలా ఇస్తారు? ఇవాళ నేను ఒకటే చెప్తా ఉన్నా, ఆల్రెడీ దీనికి జీవో ఉంది. ఆ జీవో ప్రకారం ఏదైనా హెడ్ క్వార్టర్కి 2 కిలోమీటర్స్ లోపు ఎక్కడ కూడా ఏ పార్టీకి కాదు దేనికి కూడా ప్రభుత్వ భూమిని ఉచితంగా ఇచ్చడానికి ఏ ప్రభుత్వానికి అధికారం లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ తీసుకునే నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? అది అప్పుడు ఆ నిబంధనలు అనుగుణంగా ఉన్నాయో లేదో చూసుకోమన్నాడు, కావాలంటే కోర్టుకి వేసుకోమనండి వాళ్ళని. ఇది మటుకి చాలా దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఇది చాలా విలువైనటువంటి భూమి, పేరుకు 2 ఎకరాలు 5 ఎకరాలు 40 సెంట్లు కొట్టేయడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. మినిమం 300 కోట్లు చేస్తుంది. ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయండి, ఒక హాస్పిటల్ కట్టండి, లేదంటే ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టండి, ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టండి. ఇవాళ చాలా అవసరం ఉంది. బందర్ జిల్లా విడిపోయాము, చాలా కార్యాలయాలకి స్థలాలు లేవు, కార్యాలయాలు కట్టండి. ఇప్పుడు కలెక్టరేట్ లో సరిపోవట్లే మనకి. బందరు ప్రత్యేకమైన జిల్లా, అంతకు ముందు కూడా ఉండేవి కదా సార్, ఇది బందరే కదా, కృష్ణా జిల్లా ఉన్నప్పుడు కూడా షిఫ్ట్ అయిపోయినాయి. మళ్ళీ ఇక్కడికి రావాలి, కొత్త ఆఫీసులు పెట్టాలి సార్. ఇదంతా మీ టైంలో ఏమైనా ప్రణాళిక వేసుకున్నారా? చక్కగా సర్కిల్ చేసి ఇక్కడ ఒక చక్కటి ఫౌంటైన్ పెట్టి ఇదంతా కూడా గ్రానైట్ వేసి స్టెప్స్ అనమాట అది. ఇది తర్వాత ఇక్కడ ఏదైనా చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకోవడానికి ఓకే ఇది ఏర్పాటు చేసాం. ఈ రోడ్లు సార్ మీరు చెప్పింది ఇవేనా? ఇప్పుడు ఇదంతా కూడా అంటే అక్కడ మెయిన్ రోడ్ మనం వచ్చాం కదా, అక్కడ నుంచి వచ్చి అలా తిరిగి వచ్చి ఇక్కడ పార్కింగ్ చేసుకుంటారు వెహికల్స్. సో ఇది వచ్చే రోడ్డు, ఇది వెళ్ళిపోయే రోడ్డు అటుకి. ఓకే, ప్లస్ ఇది మధ్యలో వాకింగ్ అనమాట, ఎవరన్నా అక్కడ దిగిపోయి నడుచుకుంటా ఇటు వచ్చేయచ్చు ఇక్కడికి. ఈ మధ్యలో పార్క్స్ అన్ని కూడా డెవలప్ చేయాలని ఆ రోజు మేము ప్రణాళిక చేసుకున్నాం. కొన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్కి, కొన్ని కల్చరల్ యాక్టివిటీస్కి చిన్న చిన్న కియాస్కులు కట్టి దాని మీద వాళ్ళు ఈవెంట్ చేసుకునే విధంగా ఫౌంటైన్స్, గార్డెన్. వాకింగ్ ట్రాక్ సార్, వాకింగ్ ట్రాక్ ఇది అంటే వాకింగ్ అక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్ అనమాట, ఇది నడుచుకుంటూ ఇటు వస్తారు. ఓకే ఓకే, ఇవన్నీ చూసుకుంటా ఇటు కావాలంటే అటు వెళ్ళి వస్తారు. వెహికల్ ఏమైనా ఉంటే అటు వచ్చేసి ఇది పార్క్ చేసుకుంటారు. ఈ రోడ్డుకి అటు ఇటు పార్కులు ప్లాన్ చేశారు. పార్కులు అండి, ఇదంతా కూడా పార్క్స్, ఇటు పార్క్స్ అంతా. ఓకే, అంటే కొంత స్పోర్ట్స్ యాక్టివిటీస్, వాలీబాల్, షటిల్, బాల్, బ్యాడ్మింటన్ ఇలాంటి చిన్న చిన్నవి, జిమ్ ఇలాంటివి కూడా అంటే మొత్తం ఆల్మోస్ట్ అక్కడ ఎంట్రన్స్ నుంచి మొత్తం ఒక రిక్రియేషన్ అన్ని రకాల ఎంటర్టైన్ అయ్యేటట్టుగా ప్లాన్ చేశారు. 30 acres లో ఇది మన ప్లాన్. మీరు చెప్పిన 10 కోట్ల రూపాయల బడ్జెట్ సరిపోయేదా సార్ దీనికి? అంటే కొంతవరకైనా అయ్యేది, నెక్స్ట్ మనం పెంచుకోవచ్చు కదా. మరి ఆ బడ్జెట్ తర్వాత వైఎస్ఆర్సీపీ ఏమైనా శాంక్షన్ చేసుకుంది? ఒక్క పైసా లేదు, ఎన్ని బ్యాక్ చేస్తారు. ఇప్పుడు 10 లక్షలు లేదు, బటన్ నొక్కడానికి పంపించుంటారు. ప్లస్ అవతల మేము రిసార్ట్స్ అన్ని కూడా ప్లాన్ చేస్తాం అవతల. ఎవరైనా వచ్చారు, చాలా మంది అప్లై చేసుకున్నారు. ఇది డెవలప్ అయ్యాక ఇద్దామని చెప్పి మేము ఆగుతూ జరిగింది రిసార్ట్స్ కి. ఓకే, తర్వాత ఇక్కడ కూడా కొన్ని రిసార్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కూడా అసాంఘిక కార్యకలాపాలు నడుస్తా ఉన్నాయి. అప్పుడు ఆల్రెడీ ఉన్నాయి సార్, కొన్ని ఉన్నాయి. అప్పుడు కూడా మామయ్య గారి టైంలో ఇవ్వడం జరిగింది అన్ని. ఇక్కడ సాయి రిసార్ట్స్ అని ఒకటి, ఇక్కడ వేరే ఇంకొకటిది స్వర్ణాంధ్ర అని ఒకటి ఉంది. పార్టీ ఆఫీస్ కోసం మీరు
వాళ్ళు ల్యాండ్ తీసుకుంటున్నప్పుడు కొంచెం ఇష్యూ జరిగింది. అప్పుడు మీ మీద కేసు పెట్టారు, మళ్ళీ బెయిల్ వచ్చింది. ఈ మధ్య కాలంలో మీరు మొట్టమొదటి కేసు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ మీద హత్యారోపణలు. మీరు కొల్లు రవీంద్ర గారు చాలా సాఫ్ట్గా ఉంటారు. కొల్లు రవీంద్ర గారు కుట్ర చేసి వేరొక మనిషిని పెట్టి హత్య చేయించారు అనేది మీ మీద అభియోగం. ఏంటి ఇంత తీవ్రమైన అభియోగం? మీరేమో చూడ్డానికి హ్యాండ్సమ్, అసలుకి మీరు ఇలాంటి వాడితో నాకు సంబంధం లేదు, చాలా గుడ్ బాయ్ అన్నట్టుగా కనబడతారు, కానీ బట్ ఇంత కుట్ర చేశారా అని చాలామంది ఆశ్చర్యపోయారు ఆ రోజు. అంటే వాస్తవానికి గవర్నమెంట్ 2019లో 19 ముందు చాలా గవర్నమెంట్ ఇట్లో మేము చేసాం, పదవులు చేసిన 2019 ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజా సమస్యల మీద ఎక్కువగా మాట్లాడటం జరిగేది. ముఖ్యంగా ఆ రోజున శాండ్ కోసం, ఎందుకంటే బిల్డింగ్ వర్కర్స్ అందరూ కూడా ఇసుక లేక ఈ తాత్కాలిక కృత్యమైన కొరత సృష్టించింది గవర్నమెంట్. దానివల్ల చాలా మంది రోడ్డున పడిపోయారు. దాని మీద నేను దీక్ష చేయడం జరిగింది. అప్పుడు కూడా చాలా ఇబ్బందులు పెట్టి ఆ రోజు నన్ను రానుకుండా చేయాలని ప్రయత్నం చేశారు. అలా అన్ని ఇష్యూస్. ఇప్పుడు మనకి కరోనా టైంలో కొంతమందిని ఇబ్బందులు పెడతా ఉంటే ఆ ఏరియాలో మేము వెళ్ళినప్పుడు దాని మీద కేసులు పెట్టడం, ఇవన్నీ కూడా మేము ఎదిరిస్తున్నాం అనే ఉద్దేశంతో ఎవరో వాళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలతో అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్లో నన్ను ఇన్వాల్వ్ చేసి నా మీద హత్య కేసు పెట్టారు. 54 రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టించారు. చాలా దుర్మార్గం అంటే ఇప్పుడు కార్యకర్తలు ఉంటారు, నాయకులు ఉంటారు, వస్తారు, కలుస్తూ ఉంటారు. కలిసినంత మాత్రాన మనం అందరూ దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఒక ఉద్దేశపూర్వకంగా హత్య కేసులు పెట్టారు. తర్వాత నా ఎలక్షన్ అక్కడ జరుగుతున్నటువంటి ఒక లోకల్ బాడీ ఎలక్షన్స్లో అక్కడ నా ఓటు వేసుకోవడానికి వెళ్తే అక్కడ ఓటు వేయకుండా వేరే వాళ్ళని తీసుకొచ్చి అడ్డం పెట్టి, పోలీసులను అడ్డం పెట్టి వెళ్ళకుండా అక్కడ అదొక కేసు కట్టారు. సార్ ఇప్పుడు ఈ హత్య కేసు ఎంతవరకు వచ్చింది సార్? ఏముంది దాంట్లో? ఇప్పుడు నా ఇన్వాల్వ్మెంట్ ఎక్కడుంది? వాళ్ళు ప్రెజెంట్ చేయాలి కదా. వాళ్ళు ఆ రోజున అధికారులు అప్పుడు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టడానికి ఎక్కువ రోజు రోడ్డు మీదకి వచ్చి మీరు ప్రజా సమస్యల మీద పోరాడతారని చెప్పి ఒకటే కాదు, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని భయపెట్టాలి, రోడ్డు మీద రాకుండా చేయాలి. అచ్చెన్నాయుడు గారి మీద కేసు పెట్టారు, సంబంధం లేని దాంట్లో. అట్లాగే యనమల రామకృష్ణ పెళ్లికి వెళ్ళి ఆయన భార్య దంపతుల్ని ఆశీర్వదిస్తాకెళ్తే ఆయన మీద చంద్రరాజప్ప గారి మీద కేసు పెట్టారు. అట్లాగే అయ్యన్న పాత్రుడు గారి మీద, ఆయన మీద అయితే మొన్న చూసాం దిశ కేసు అంట. ఇట్లా నిర్భయ కేసు అది పెట్టారు. మొత్తం ఆయన వయసు అంతా, ఆయన ఎంఆర్ ఆఫీస్కి వెళ్తే ఆయన మీద ఒక కేసు. ఇట్లా అందరినీ, ఒక బీసీ నాయకత్వం దాదాపు 26 మందిని అతి దారుణంగా హత్య చేశారు, బీసీ నాయకుల్ని. ఇంకా తెలుగుదేశం పార్టీ 2019 నుంచి ఇప్పటి వరకు చాలా మందిని చాలా దారుణంగా, దాదాపు 2500 మంది ఆస్తులు ధ్వంసం చేశారు, అక్రమ కేసులు పెట్టారు, దాడులు చేశారు. ఇట్లా ముఖ్యంగా బీసీ నాయకత్వం అని చేయాలనేది జగన్మోహన్ రెడ్డి ఆలోచన. దానిలో భాగంగా మమ్మల్ని అందరినీ బలి చేయాలని చూస్తారు. కానీ మేము ఎక్కడ కూడా బీసీ నాయకత్వం అని ఎందుకు సార్? బీసీల పట్ల ఎందుకు ఆయన అట్లా చేస్తారంటే, ఇప్పుడు మనం మీ ప్రభుత్వం ఉన్నప్పుడు అవే ఆరోపణలు, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు అవే ఆరోపణలు. ఎవరైనా ఒక మనిషి ఏదైనా ఒక కేసు పెట్టడము, ఇంకో కక్ష సాధింపు, లేకపోతే నిజంగా కేసు పెట్టడం జరిగిందనుకోండి, వెంటనే బీసీ కార్డో ఎస్సీ కార్డో తీయడం అనేది ఎంతవరకు సమంజసం? వాస్తవం కదా. ఇప్పుడు మీరు చూడండి, మన తోట చంద్రయ్య ఒక బీసీ నాయకుడు, మాచర్లలో అతి దారుణంగా రోడ్డు మీద అక్కడ ఎంపీపీ చేసిన వ్యక్తి కత్తి పెట్టి పీకమే పెట్టి జై జగన్ అని చెప్పి అంటే అతను జై చంద్రబాబు అన్నాడని చెప్పి పేక్ వచ్చేసారు. వాళ్ళ వీడియోసే ఉన్నాయి కదా. ఒక బీసీ నాయకుడే కదా అతను. అవును. అట్లాగే ఒక సోషల్ మీడియాలో మాట్లాడాడని చెప్పి ఒక చేనేత విభాగానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. ఇట్లా చాలా మందిని కేవలం బీసీ నాయకత్వంగా అక్కడ యాక్టివ్గా ఉన్నారు. అంటే ఒక ఫ్యాక్షన్ సిస్టమ్ తీసుకురావాలి, విలేజెస్లో లీడర్షిప్ లేకుండా చేయాలి. ఎందుకంటే బీసీలు పోరాటం అంటే బీసీలని సంఘటన చేసి తెలుగుదేశం పార్టీ వైపు తీసుకొస్తారని నాయకుల మీద టార్గెట్ చేశారు. అంతే. ఇప్పుడు విలేజ్లో స్ట్రాంగ్గా ఉంటారు లీడరు, అతని సపోర్టర్స్ ఉంటారు. ఎవరైతే అతన్ని ఎప్పుడైతే అతను దూరం చేస్తారో ఆటోమేటిక్గా మిగతా వాళ్ళందరూ కూడా భయపడతారన్న ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఎందుకంటే మచిలీపట్నంలో కూడా అదే వాళ్ళ ఆలోచన, ఇక్కడ లీడర్షిప్ కూడా చేయాలనే ఉద్దేశంతో పేర్నాని ఆడినటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ కలిసి చేసినటువంటి కుట్ర నా మీద హత్య కేసు పెట్టడం అనేది. అంటే దాంట్లో ఆధారాలు, అంటే మీరైతే మిస్టర్ క్లీన్ అని చెప్పేసి బయటకు వస్తారన్న హోప్ అయితే మీకు ఉంది? ఖచ్చితంగా. ఇప్పుడు దాంట్లో నాది ఏముంది, నా పాత్ర ఏముంది?
ఏదో మీతో ఫోన్ కాల్ అతను హత్య చేయడానికి వెళ్తున్నప్పుడు చేసిన తర్వాత మీకేదో ఫోన్ కాల్ చేశాడని. సో ఇప్పుడు రకరకాల మంది ఫోన్లు చేస్తూ ఉంటారు. కష్టాల్లో ఉన్నప్పుడు నైట్ టైం మిడ్ నైట్ టైం ఫోన్లు వస్తాయి. ఏమంటే నేను హాస్పిటల్లో ఉన్నాను, లేకపోతే నన్ను పోలీసులు తీసుకెళ్లారనో చాలా మందిని ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు అన్నాక అందరితో మాట్లాడతాం మేము. దాన్ని పెట్టుకుని దాంట్లో నేను ఏదో ఉన్నానని చెప్పి నన్ను పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది ఇప్పుడు నేను మాట్లాడలేదు. ఫోన్లు చేస్తారు, అందరికీ చేస్తారు వాళ్ళు. చేయమని నేను ఎక్కడైనా ఇన్వాల్వ్ అయినట్టు ప్రూవ్ చేయమనండి అండి. ఎందుకంటే గతంలో ఇప్పుడు అతను నిజంగా వాళ్ళు 2013లో ఎవరైతే హత్య చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ బ్రదర్ని అతను హత్య చేయించారు. వాళ్ళకు ఉన్నటువంటి పాత కక్షలతో వాళ్ళు చేసుకున్నారు. ఓకే, దానికి దీనికి సంబంధం ఏంది? అసలు పార్టీలకు సంబంధం లేదు, పార్టీలకు సంబంధం లేదు. ఇప్పుడు అసలు మాకెందుకు సంబంధం ఉంటుంది దాంట్లో? అదే సార్, మొత్తం ఎన్ని కేసులు పెట్టారు సార్ మీ మీద? ఇప్పుడు దాదాపు ఒక 15 కేసులు ఉన్నాయండి నా మీద. అంటే మీ ప్రభుత్వం పోయిన తర్వాత నుంచి మీరు ఒక మంత్రిగా పనిచేశారు కాబట్టి కాస్త బీసీల పట్ల ఎక్కువగా గళమెత్తుతున్నారు కాబట్టి అంటే కేసులను బట్టి చెప్పొచ్చాము పనితీరు. లోకేష్ గారు కూడా ఎవరి దగ్గర ఎవరైనా నాయకులు వెళ్ళినప్పుడు నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి తెలుసా అంటున్నారంట. అంటే సో పని చేస్తున్నందుకు కేసులు పెడతాం కామన్ జరుగుతుందని ఆత్మవిశ్వాసం నింపడమా? అదేనండి, ఇప్పుడు తప్పు జరిగింది, మనం ఇప్పుడు ఆఫీస్కి ఇవ్వడం అనేది తప్పది. అది ప్రజల నుంచి వచ్చింది, దాన్ని అడిగాము, దాన్ని ప్రశ్నించడానికి దానికి ఒక కేసు, నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని ప్రయత్నం చేశారు. ఇట్లా ప్రజా సమస్యల మీద మేము పోరాడుతున్నాం. పోరాడిన సందర్భంలో కేసులు పెడతారు. ఈ కేసులు భయపడితే ఇంకా ప్రజలకు ఏం న్యాయం చేయగలుగుతాం? సార్ మనం పట్టణంలోకి పట్టణం వెళ్తూ మాట్లాడుకుందాం సార్. మచిలీపట్నంకి వెళ్తూ మాట్లాడుకుందాం. సార్ మెయింటైన్ చేయగలరు. ఇది సముద్రం నుంచి వచ్చిన బ్యాక్ వాటర్. సార్ ఇంతకుముందు మీరు ఏదో చెప్పారు, ఈ బీచ్కి వచ్చే రోడ్లు మీరు డెవలప్ చేశాను, 4 లైన్ చేశాను చెప్పారు. ఇదేనా సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం? ఇప్పుడు ఇదే టోటల్ మనకు వచ్చేటప్పటికి దాదాపు ఒక 10 to 11 కిలోమీటర్స్ వస్తుంది ఇది. ఓకే, 11 కిలోమీటర్స్ని ఫస్ట్ ఫేజ్లో ఒక 5 కిలోమీటర్స్ మనకు వచ్చింది. వస్తే దాదాపు 15 కోట్లు వస్తే దాంతో బీచ్ దగ్గర నుంచి ఒక 1 కిలోమీటర్ మెయిన్ ఎంట్రన్స్ వరకు కిలోమీటర్ ఉంటుంది ఇది. ప్లస్ రైల్వే ట్రాక్ దగ్గర నుంచి, మచిలీపట్నం నుంచి వచ్చే రైల్వే ట్రాక్ దగ్గర నుంచి ఇంజనీరింగ్ కాలేజ్ యువతల వరకు అదొక 4 కిలోమీటర్స్, మొత్తం 5 కిలోమీటర్స్. అప్పుడు 4 లైన్ చేసాము. ఇంకో 30 crores శాంక్షన్ అయింది, టెండర్ కూడా పూర్తి అయింది, వర్క్ స్టార్ట్ చేయాలి. ఈ లోపు అంటే టెక్నికల్గా ఎలా ఉంటుందంటే గవర్నమెంట్లో కొంత డిలే చేస్తారు ఈ అఫీషియల్స్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అక్కడ టెక్నికల్ ప్రాబ్లమ్స్ పెట్టి దాన్ని మళ్ళీ కొర్రీ పెట్టడం, దానివల్ల డిలే అయింది. లేకపోతే ఇప్పటికి టోటల్ బీచ్కి 100% 100% వర్క్ అయిపోయింది. 10 కోట్ల టూరిజం లోపల పార్క్స్ కానీ రోడ్స్ కానీ టోటల్ అయిపోయాయి. కానీ కొంతవరకు చేసుకెళ్ళాం, 50% పైన పూర్తి చేసాం. మిగతా కంటిన్యూ చేసినట్టు బాగుండేది. వాళ్ళు ఏమి గవర్నమెంట్ దగ్గర నుంచి తాకర్లేదు, లేకపోతే ఇంకొక పైరువీలు చేసుకుని తీసుకురావాల్సిన అవసరం ఉండేది కాదు. మనం కొంత దాన్ని కంటిన్యూ చేపిస్తే ఈ పాటికి బందర్ బీచ్ హైదరాబాద్లో ఇప్పుడు, ఎందుకంటే చాలా మంది రిక్రియేషన్ కోసం కేరళకో లేదంటే మన ఆంధ్ర రావాలనుకుంటే సూర్యలంక బీచ్కో లేకపోతే వైజాగ్కో ఇట్లా వెళ్తా ఉన్నారు. కానీ ఇది నియరెస్ట్ అన్నిటికంటే దగ్గర సార్. ఇది జస్ట్ గన్నవరం, పైగా మీకు గన్నవరం ఎయిర్పోర్ట్ లోకి వచ్చే వాళ్ళకి, అలాగే మనకు రోడ్డు మార్గంలో వచ్చే వాళ్ళకి కూడా సార్ 4 hours విజయవాడలో కొట్టేయచ్చు. ఇప్పుడు మీకు బందరికి రోడ్డు పెద్దది చేశారు కదా సార్, 1 hour బీచ్ కి రావచ్చు డైరెక్ట్ గా. సో ఇది అన్నిటికంటే సౌకర్యవంతం, ఇది చేసుకోగలిగితే డెఫినెట్. ఇప్పుడు మీరున్నప్పుడు కంప్లీట్ అవ్వలేదు కదా రోడ్డు, ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఆ రోడ్డు. బందర్ రోడ్డు చాలా పెద్దది చేశారు. నేను టోటల్ అక్కడి నుంచి బయలుదేరినాడు ఇక్కడ వరకు కూడా ఇబ్బంది. తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు అయితే ప్రారంభించింది కానీ ప్రతిదీ జాగు చేసింది అని ఒక విమర్శ సార్. అంటే ఇప్పుడు మీరు తీసుకోండి అమరావతిలో కూడా వేగంగా నిర్మాణాలు చేసి ఉంటే ఇవాళ అమరావతిని డిస్ట్రాయ్ చేసే అవకాశం ఉండేది కాదు అని ఒక. తర్వాత టిడ్కో ఇళ్లను కూడా అక్కడక్కడ చేశారు, నేను కాదు, నెల్లూరులో లేకపోతే మీ దగ్గర కొన్ని దగ్గరలో చేశారు, కానీ అవి కూడా పూర్తి స్థాయిలో పంపిణీ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక మూడోది ఇట్లాంటి అభివృద్ధి పనులు, మీరు ఈ అభివృద్ధి పనులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, కొన్ని పట్టణాలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, ఇవన్నీ కూడా అసంపూర్తిగా మిగిలిపోవడం వల్ల చాలా వరకు చేసి కూడా అనవసరంగా తెలుగుదేశం పార్టీ ఆ క్రెడిట్ కొట్టుకోలేకపోయింది, ఇవాళ అవి జనానికి చూపించుకోలేకపోయింది అనేది ఒక విమర్శ. అంటే బాబు గారు మనం ఏది చేసినా, చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో ఒక జవాబుదారిగా ఉండాలి. మనం
రూల్స్కి విరుద్ధంగా చేయకూడదని చెప్పి ఆయన కొన్ని షరతులు పెట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అధికారులను కూడా అదే చెప్పేవాళ్ళం మేము, మీరు రూల్స్ ప్రకారం చేయండి, అవినీతికి తావు లేకుండా చేయండి, పర్ఫెక్ట్గా క్వాలిటీగా పని చేయండి అని చెప్పడం వల్ల ఆలస్యం అవుతా వచ్చేది. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఈ రోడ్డు ఉంది, ఇప్పుడు అవతల మీరు చూసారు 4 అయింది, ఈ మధ్యలో గ్యాప్ ఉంది, 30 crores శాంక్షన్ అయింది. దీన్ని టెక్నికల్ బిడ్కి వెళ్తుంది. టెక్నికల్ బిడ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏదో చిన్న చిన్న కొరీలు వేస్తారు, మళ్ళీ అది గవర్నమెంట్ దానికి కన్సర్న్ డిపార్ట్మెంట్ దానికి ఆన్సరింగ్ ఇస్తారు. ఇవన్నీ చేయటానికి కొంత టైం తీసుకుంది, డిలే అయింది. లేదంటే ఈ పాటికి ఈ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయేది. ఆల్రెడీ కంప్లీట్ చేసుకుని టెండర్ పూర్తి చేసుకుని కాంట్రాక్టర్ ఫిక్స్ చేసి వర్క్ కూడా స్టార్ట్ చేయడానికి ఆ రోజు మేము వర్క్ స్టార్ట్ చేసాం. ఈలోపు మన దురదృష్టం, మా దురదృష్టం, బంధం దురదృష్టం, ఇమీడియట్ గా అది వెనక్కి వెళ్ళిపోయింది. వీళ్ళు వచ్చేసి దాన్ని రివర్స్ చేశారు. అట్లా బాబు గారు ఇప్పుడు అమరావతి ఉంది, హైకోర్టు కట్టాం, హైకోర్టు కట్టుకున్నాం, పనులు జరుగుతున్నాయి అక్కడ. దాంతోపాటు ఇంకా పెద్ద పెద్ద హైకోర్టు ఇంకా పెంచుకోవాల్సింది ఉంది, మిగతా కోర్టులు పెట్టాల్సింది ఉంది, దానికోసం ఇంకోటి నిర్మాణం జరుగుతుంది. అట్లాగే సెక్రటేరియట్ కట్టాం, వాళ్ళ కార్యకలాపాలు ఇవాళ వరకు నడుస్తున్నాయి సెక్రటేరియట్లో. అసెంబ్లీ కూడా ఇప్పుడు నడుస్తుంది. ఇదేంటంటే తాత్కాలికమైన క్యాపిటల్ అనేది సృష్టించి లేనిపోయిన ప్రజల్లో అపోహలు సృష్టించారు. సృష్టించుకుంది కూడా మీరే తాత్కాలికం అనే మాట. ఎందుకంటే మీరు ఏదో పెద్దది అద్భుతం చేయబోతున్నాం అని చెప్పుకోవటానికి ఇది తాత్కాలికం అని చెప్పడమే మీ మైనస్. మొన్న చూసారు ప్రపంచంలో అప్కమింగ్ సిటీస్ లో మన అమరావతి ఉంది చూసారు మీరు, 10 ప్లేసెస్ ని వాళ్ళు ఐడెంటిఫై చేసినట్లు. దాంట్లో అప్కమింగ్ క్యాపిటల్స్ లో మన ఆంధ్రాకి వచ్చిందంటే ఆ డిజైనింగ్ ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో ఉన్నటువంటి మేటి ఎవరైతే బాగా చేయగలరో ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో, ప్లానింగ్ విషయంలో చేశారో వాళ్ళని పిలిపించుకుని మనం ప్లాన్ చేసాం. అది ఇవాళ గుర్తింపు. సరే ఇవాళ తాత్కాలికంగా కొంత టైం డిలే అయ్యవచ్చు, కానీ శాశ్వతంగా ఉండేటటువంటి కార్యక్రమాలు ఆయన ఆలోచన చేశారు. దానివల్ల ఆలస్యమైంది. ఆల్రెడీ ఇప్పుడు మనకి ఎక్కడ ఆగల అసెంబ్లీ సమావేశాలు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరుగుతున్నాయి? బాబు గారు ఇచ్చినటువంటి అసెంబ్లీలోనే కదా. సెక్రటేరియట్ కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్నాయి? అన్నీ ఇప్పుడు కేవలం ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ఈ జగన్మోహన్ రెడ్డి కులాలని చెప్పి. అమరావతి ఎవరండి? అన్ని కులాలు ఉన్నాయి అమరావతి ఏరియాలో. అక్కడ కమ్మాస్ ఉన్నారు, ఎస్సీస్ ఉన్నారు, బీసీస్ ఉన్నారు, రెడ్డిస్ ఉన్నారు, కాపు సోదరులు ఉన్నారు, అందరూ ఉన్నారు, అన్ని కమ్యూనిటీస్ ఉన్నాయి. కానీ దానికి ఏం పెట్టాడు? కమరావతి, ఇది కమ్మాళ్ళదే. ఇట్లా లేనిపోయినటువంటి అపోహలు సృష్టించి ప్రజల్లో ఒక విషయాన్ని చిమ్మినటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ నిజంగా చాలా దురదృష్టం ఆంధ్ర రాష్ట్రం. ఎందుకంటే ఇవాళ హైదరాబాద్లో ఇవాళ అన్ని ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చినాయి. అవన్నీ కూడా ఇవాళ మనకు వచ్చి ఉండేవి. బిల్గేట్స్ ఇవాళ చూడండి, మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాం. మొన్న బిల్గేట్స్ మన ఇండియాకి ఒక ప్రాజెక్ట్ చూస్తాకు వచ్చారు. అంటే ఆ రోజు బాబు గారు వచ్చిన ఇన్నోవేటివ్ అప్పుడు కాకుండా ఇప్పుడు లేటెస్ట్గా ఆయన వచ్చిన సందర్భంలో ఒక రెన్యూబుల్ ఎనర్జీ, ఇప్పుడు మనకు వస్తున్నట్టు సోలార్ ఎనర్జీని మనకి పగలే వస్తుంది, నైట్ టైం రాదు. మనకి పీక్ లోడ్ అంతా కూడా ఈవినింగ్ నుంచి ఉంటుంది, ఈవినింగ్ సోలార్లో రాదు. ఆ టైంలో మనకి పవర్ రావాలంటే ఎలా చేయాలని దానికి బాబు గారు ఆ రోజున ఉన్నటువంటి కొంతమంది మేధావులతో మాట్లాడుకుని ఇవాళ పగలొచ్చే పవర్తో వాటర్ లిఫ్ట్ చేసి కొండ మీదకి లిఫ్ట్ చేస్తారు. వాటర్ అంతా కింద ఉన్నటువంటి వాటర్ ఒక రిజర్వాయర్ పెట్టుకుని నైట్ టైం ఆ వాటర్ అంతా కూడా కిందకు వదులుతారు. దాని ద్వారా పవర్ జనరేషన్ చేస్తారు. ఇందులో అసలు పొల్యూషన్ లేదు, ఖర్చు లేదు, మనం సోలార్ ఎనర్జీని ఉపయోగించుకుంటున్నాం. ఇలాంటి ఐడియాస్ ఉన్నది. ఇది చాలా మంచి ప్రాజెక్ట్ అని చెప్పి బిల్గేట్స్ వాళ్ళ పొగుడుతా ఉన్నాడు దీని అన్ని దేశాలు. అట్లా ఒక ఇన్నోవేటివ్గా ఆలోచన చేసే ఆలోచన. అంటే అందరితో డిస్కషన్, ఆయన ఎక్కువసేపు టైం డిస్కస్ చేస్తాడు, ప్రజలతో ఉండరు. ముఖ్యమంత్రి అయిన తర్వాత అంటే ఆయన ఇలాంటి ఆలోచన చేయటం, ఎకనామికల్గా మన దేశాన్ని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇలాంటి ఆలోచనలు ఆయన చేసేవాళ్ళు. కానీ ప్రజలు కులాలకి మతాలకి మనం విడిపోయాం. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది యథార్థం విషయం. నిజంగా ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. మనం విభజించేసుకున్నాం మనలో మనం, కులాల పేరు పెట్టుకుని, మతాల పేరు పెట్టుకుని, ప్రాంతాల పేరు పెట్టుకుని. దీన్ని జగన్మోహన్ రెడ్డి చాలా చక్కగా ఉపయోగించుకుంటున్నాడు. 3 రాజధానులు అన్నాడు, 3 ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టాడు, కులాల మధ్యన పెట్టేస్తున్నాడు. ఇట్లా ఇది పోవాలి, ఆ సిస్టమ్ పోతే కానీ మన రాష్ట్రం బాగుపడదేమని చెప్పి నాకు అనిపిస్తుంది. సార్, ముఖ్యమంత్రి అంటే నాకు గుర్తొచ్చింది, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఆయన పనితీరు, అంటే వర్క్ నేచర్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఏం గమనించారు మీరు? వ్యత్యాసం ఏం గమనించారు? బాబు గారు
రాష్ట్రాన్ని ఎన్ని రకాలుగా ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఉమ్, ప్లస్ ప్రజలకు జవాబుదారీగా మనం ముందుకు నడవాలి, అందరికీ అభివృద్ధిలోకి తీసుకురావాలి, అటు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా కూడా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఎకనామికల్గా మనం ముందుకు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెంచుకోవడం కానీ, జీడిపి పెంచుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఆయన టెక్నికల్గా అన్నీ చేసేవాళ్ళు. ఉమ్, ఈయన ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? అంతా సర్వనాశనం చేశాడు మొత్తం. ఇవాళ అప్పుడు ఏమైంది? ఇన్కమ్ సృష్టించు నువ్వు, ఉమ్. ఆ వచ్చిన ఇన్కమ్ని ప్రజలకు పంచు. బాబు గారేమో రాత్రి 11-12 దాకా మీటింగ్లు పెట్టేవారు. జగన్మోహన్ రెడ్డి గారు 6 గంటలకు 7 గంటలకు క్లోజ్ చేస్తున్నారు. ఎందుకు ఆ పనితీరులో ఎందుకు ఆ వ్యత్యాసం ఉంది? కేవలం అంటే బాబు గారు ఏమైనా హార్డ్ వర్క్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి స్మార్ట్ వర్క్ చేస్తారు అనుకోవచ్చా? అంటే ఆయన పని చేస్తారు, అందరితో పని చేయించాలంటారు బాబు గారు. జగన్మోహన్ రెడ్డి అంతా పొలిటికల్ గేమ్. జగన్మోహన్ రెడ్డి అంతా కూడా నేను ఇస్తా, నాకేంటి లాభం, నేను పథకాలు ఇస్తా, ఆ పథకాల వల్ల రేపు ఓటు రావాలి, ఇదే ఆలోచన తప్ప అతనికి ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు ఎక్కడ కూడా అతను చేయట్లేదు. ఓకే, ఇవాళ 9 లక్షల కోట్లు ఇవాళ ఆల్రెడీ ఇవాళ పేపర్లో మీరు చూస్తుంటారు, దాదాపు 9.5 లక్షల కోట్లు అప్పులు చేశాడు. ఏం చేశాడు? ఒక అసెట్ క్రియేట్ చేశాడా? ఒక ఇన్కమ్ వచ్చే సోర్సెస్ చూపించారా? వచ్చినటువంటి ఇండస్ట్రీస్ అన్ని పంపించేశారు కదా మీరు. కియా మోటార్స్ మొన్న మీరు పెట్టారు, ఇన్వెస్ట్మెంట్ మీట్ పెట్టారు, మీరు ఉన్న డయాస్ మీదే కియా వచ్చినటువంటి ఆయన కియా ప్రతినిధి మాట్లాడినటువంటి మాటలు చూడండి. 2017 గవర్నమెంట్ మాకు సపోర్ట్ చేయటం వల్ల మేము కియా మోటార్స్ పెట్టామని చెప్పి సాక్షాత్తు కిరణ్ మోహన్ రెడ్డి, అది ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నటువంటి సభలో చెప్పాడు ఆయన. నువ్వేం చేసావు? యాన్సిలరీ యూనిట్స్ ఏమైనాయి? టోటల్ కర్ణాటక వెళ్ళిపోయినాయి. ఇవాళ అమర్రాజా బ్యాటరీస్ చూడండి. అమర్రాజా బ్యాటరీస్ ఆ రోజు అన్నగారు పిలుపు మేరకు వాళ్ళు ఎన్ఆర్ఐగా ఉండి వాళ్ళు వచ్చి ఇక్కడికి ఇన్వెస్ట్ చేసి కొన్ని వేల మందికి వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఇస్తా ఉన్నారు. దాన్ని నువ్వు కక్ష సాధింపుగా మూసేయాలని చెప్పి నోటీసులు ఇస్తే ఇవాళ వాళ్ళు ఏం చేశారు? తెలంగాణకి వెళ్ళి 19,000 కోట్ల రూపాయలతో ఇవాళ అక్కడ స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఫాక్స్కాన్ కూడా ఈ మధ్య హైదరాబాద్ లో కర్ణాటకలో ప్రకటించింది. వెళ్ళిపోయింది, అందరూ వెళ్ళిపోతున్నారు టోటల్. ఫాక్స్కాన్ వెళ్ళిపోతుంది, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళిపోయింది, తర్వాత లూలు ఆయన కూడా చెప్పాడు, లూలు యూసఫ్ అలీ బాబు ఆంధ్ర రాష్ట్రం అడిగి మీరు ఎవరు వెళ్ళొద్దు అని చెప్పి చేతులు ఇచ్చి దండం పెడతానని చెప్పాడు ఆయన. అంటే ఏంది కర్మ? మీరు చెప్తున్నారు 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చినాయి, ఇన్వెస్ట్మెంట్లు వచ్చినాయి అని చెప్పి ఉన్నారు. అంటే ఈ 4 ఏళ్ళు మీకు గుర్తు రాలేదా? ఎలక్షన్ ఇయర్ గుర్తు వచ్చిందా? మీరు ఏ సంస్థతో చేయించారు? వచ్చినందుకు హ్యాపీగా ఫీల్ అవ్వాలి కదా రాష్ట్రం నుంచి. అరే అది వాస్తవం అయితే హ్యాపీ, అంటే వాస్తవం కాదంటారు. 100% వాస్తవం కాదు అది మొత్తం. కానీ నా ఆరోపణ ఈ విషయంలో మాత్రం దెందే తెలుగుదేశం పార్టీ కూడా కేవలం పేపర్ మీద ఒప్పందాలు, కాగితపు ఒప్పందాలే తప్ప తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజు 10 లక్షల కోట్లు వచ్చినాయి, 8 లక్షల కోట్లు వచ్చినాయి అని చెప్పి ఊదరగొట్టేశారు విశాఖపట్నం సిఐ సమ్మిట్లో. వరుసగా 3 ఏళ్ళేమో జరిగింది. కానీ అందులో కూడా మీరు అన్ని చేసినవి అన్న కూడా ఇలాంటి పేపర్ మీద ఒప్పందాలే తప్ప వాస్తవం దగ్గరగా ఏమైనా చేశారా సార్? అట్లా కదండి, మనం చూసాం కదా అపోలో టైర్స్ కానీ 1-2 వస్తున్నాయి. కానీ మీరేమో లక్షల కోట్లు అని చెప్పారు, కనీసం 1 లక్ష కోట్ల పెట్టుబడులు కూడా వచ్చినట్టుగా లేదు నాకు. వచ్చినాయి మీరు చూడండి, ఉన్నాయి ఇవాళ. అంటే నా ఉద్దేశంలో ఈ వ్యవహారంలో మాత్రం ఈ పెట్టుబడుల సదస్సులు నిర్వహించడంలో తెలుగుదేశం ఏం చేసిందో ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే చేసింది అనేది నా ఆరోపణ సార్. అంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మేము అది గ్రౌండింగ్ అయ్యే దానికోసం మేము చేసాం. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్లో 1 లక్ష కోట్లు వస్తే మినిమం 50% అన్న గ్రౌండ్ అవుతాయి. అది యథార్థంగా వాస్తవ విషయాలు అయితే. అది డూప్లికేషన్ అనుకోండి, ఇదే పరిస్థితి వస్తుంది. వీళ్ళు చిత్తశుద్ధిగా పనిచేయాలి, చిత్తశుద్ధిగా వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ కానీ ల్యాండ్స్ కానీ అన్నీ కూడా చేయాలి. అవన్నీ కూడా చేసి చూపించాం. ఇప్పుడు మన వెళ్ళండి, శ్రీ సిటీకి వెళ్ళండి, ఎన్ని కంపెనీలు వచ్చినాయి. తిరుపతికి రండి, ఎన్ని సెల్ ఫోన్ కంపెనీలు వచ్చినాయి. అనంతపురంకి రండి, ఎన్ని వచ్చినాయి. అక్కడ మెగా సీడ్ పార్క్ కర్నూలుకి బాబు గారు ఆ రోజు ప్రకటించారు. ఆ సీడ్ పార్క్ మీరు చేసుకోలేపారు కదా, ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ వచ్చింది. ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్టు అక్కడ కట్టడం జరిగింది. ఎందుకని ఎయిర్పోర్ట్ ఎందుకు? అక్కడికి వస్తున్నటువంటి ఎవరైనా ఇన్వెస్టర్కి అతను ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి, దానికోసం ఆయన ఎయిర్పోర్ట్లు ప్లాన్ చేసింది. అవన్నీ వీళ్ళు చేయకుండా అన్నీ కూడా ఆప్ చేయటం, ఏదో మళ్ళీ వీళ్ళు చేసినట్టు మళ్ళీ చేయటం. కడప స్టీల్ ఫ్యాక్టరీ 2 సార్లు శంకుస్థాపన చేసింది. ఇవన్నీ డూపులే కదా. పోర్ట్లు ఉన్నాయి, ఇప్పుడు మచిలీపట్నం పోర్టు 4 ఏళ్ళు నువ్వు ఏమి చేయకుండా చేసావు. ఇప్పుడు నేనేదో స్టార్ట్ చేస్తానని చెప్పి తాత్కాలికంగా డ్రామాలు చేస్తున్నారు. ఎంతవరకు నమ్మాలి? ఇది మళ్ళీ ఒక ఎన్నికల స్టంటే. 2008లో రాజశేఖర రెడ్డి గారు కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టాడు, ఎలక్షన్ స్టంటే.
ఇవాళ వరకు అవ్వాలా. మేము స్టార్ట్ చేసాం. ఇప్పుడు వాళ్ళు ఇన్వెస్టరు నవయుగ సంస్థ కొన్ని 100 కోట్ల రూపాయలు మిషనరీ తెచ్చి ఇక్కడ దింపారు, డంప్ చేశారు. నువ్వు కంటిన్యూ చేయించవచ్చు కదా వాళ్ళని. అవును, కంటిన్యూ చేయకుండా నువ్వు అవన్నీ వెనక పంపించేసి టెండర్ వెనక పంపించేసి వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఎంత డిలే అయిపోయింది. ఇవాళ మళ్ళీ మనకి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ ఎన్ని మొదలుకు వచ్చినాయి. ఇవాళ నువ్వు తాత్కాలికంగా 2 జట్టీలు పెట్టి కడతానంటున్నావు. 2 జట్టీలు దేనికి ఉపయోగపడతాయి? కనీసం బ్యాడ్జ్లు వస్తాక కూడా పనికిరాదు, డెప్త్ తక్కువ చేశారు. 2 జట్టీలు అన్నావు, మళ్ళీ ఫ్యూచర్ ఎక్స్టెన్షన్ అన్నావు. ఇవన్నీ డూప్ మాటలే కదా. కొన్ని రైతులకి న్యాయం చేస్తున్నారా? రైతులకి ఇవాళ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం దాదాపు 80 నుంచి 1 కోటి రూపాయలు వస్తుంది. 30 లక్షలకు ఇమ్మంటే ఇస్తారా? కూర్చొని మాట్లాడండి వాళ్ళతో, వాళ్ళకి న్యాయం చేయండి. మేము ఎక్కడ కూడా ఇన్వాల్వ్ కావట్లా, మాకు పోర్టు కావాలి, పోర్టు కట్టమనండి. వీళ్ళని మీ హయాంలో కట్టినాయి కదా రవీంద్ర గారు. అవునండి. చాలా అంటే ఇక్కడే కాదు, చాలా చోట్ల నెల్లూరులో కూడా కంప్లీట్ అయిపోయింది ప్రాజెక్టు, చాలా చోట్ల కంప్లీట్ అయినాయి. కానీ ఇవ్వడంలో ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది? యాక్చువల్గా అప్పుడు ఇల్లు ఫైనాన్స్ చేయడానికి ఆ రోజు నారాయణ గారు కానీ బాబు గారు కానీ దీని మీద చాలా కసరత్తు చేయడం జరిగింది. ప్రత్యేకంగా అర్బన్ ఏరియాల్లో ఇల్లు ఇవ్వాలంటే వాళ్ళకి స్థలాలు ఇచ్చుకుంటే వాళ్ళు స్థలాల వాల్యూలు ఉన్నాయి, ప్లస్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి మనమే కట్టించిద్దాం అని చెప్పి ఆ రోజు డిసైడ్ చేసి ప్రపంచంలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో వెళ్ళి వాళ్ళు చూస్తుంది. నారాయణ గారు స్వయంగా వెళ్ళి చూశారు. ఇది అంతా కూడా షేర్ వాల్ టెక్నాలజీ. టోటల్ ఎక్కడ కూడా బ్రిక్ అనేది దీంట్లో వాడరు. టోటల్ ఐరన్ రాడ్స్ పెట్టి టోటల్ కాంక్రీట్ వేసి ఎక్కడైనా సరే ఎక్కడ కూడా బ్రిక్ అనేది ఉండదు. టోటల్ కాంక్రీట్ వాల్సే. దీన్ని నాకు తెలిసి దేశంలో ఎక్కడ ఇట్లాంటి టెక్నాలజీ ఇదంతా కూడా మూస అనమాట. ఇప్పుడు మనకు తెలుసు కదా మూస పెట్టి పోస్తారు అనేది, ఆ మూసలాగా పెట్టేసి మొత్తం దీంట్లో కాంక్రీట్ పోసుకుంటే వెళ్ళిపోయారు. G+3 అంటే 3 స్టేర్స్, గ్రౌండ్ +3 అనమాట, 4 స్టేర్స్ వస్తాయి. అట్లా 6400 ఇల్లు టోటల్ మేము ఇక్కడ శాంక్షన్ చేయించాం మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీలో. ఇట్లా స్టేట్ వైడ్ దాదాపు 2 లక్షల ఇళ్ళు చేయడం జరిగింది. కాకపోతే అలాట్మెంట్ చేసాం. చిన్న చిన్న పనులు, ఇది డ్రైన్ వర్క్, లేకపోతే కరెంట్ ఎలక్ట్రిసిటీ లాగించడం, ఈ వర్క్ల వల్ల కొంత డిలే అయింది. ఈ లోపు ఎలక్షన్ కోడ్ రావడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాంట్లో ఇవి మేము చేయలేకపోయాం. కానీ వీళ్ళు నెక్స్ట్ ఎలాగో మనమే వస్తాం, ఖచ్చితంగా వాళ్ళకి మంచి దీంట్లో ఇద్దామనే ఆలోచనతో నెల్లూరులో అయితే కొంచెం ఆట స్థలాలు అవి కూడా పెట్టినట్టున్నారు. ఇక్కడ కూడా ఉన్నాయా సార్? దీనికి టోటల్ ఉందండి. ఇంకా అంగన్వాడీ స్కూల్ ఉంటుంది, పార్క్ ఉంటుంది, టోటల్ ఉంది. ఇది కాకుండా మేము ఏం చేసామంటే ఆ రోజున ఇది ఒక 8 ఎకరాలు ఇక్కడ స్టేడియంకి ఇవ్వడం జరిగింది. స్టేడియం అంటే ఏంటి సార్? ఇది అథ్లెటిక్ ట్రాక్ అంటే దీంట్లో అన్ని ఈవెంట్స్ వస్తాయి. ప్లస్ ఒక 500 మీటర్స్ ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్. అబ్బో, 5 crores ఇచ్చాం దానికి. అంటే ఇంటర్నేషనల్ అంటే నేషనల్ లెవెల్లో శాంక్షన్ చేసుకున్నారా సార్? ఇది నేషనల్ ఉంది. నేషనల్ లెవెల్లో దీనికి 13 కోట్లు శాంక్షన్ చేయించుకున్నాం. ఆ రోజున మన అనిల్ కుంబ్లే గారిని తీసుకొచ్చి శంకుస్థాపన కూడా చేసాం. స్టోన్ కూడా అక్కడ ఉంటుంది. ఈ కాంట్రాక్ట్ మెటీరియల్ కూడా దింపాడు. ఇంకా కొంత మెటీరియల్ ఇక్కడ వదిలేశారు. గవర్నమెంట్ వచ్చిందాక దాన్ని టోటల్ వెనక పంపించుకున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అది కూడా చేసుకోలేకపోయారు వాళ్ళు. 8 acres మొత్తం ఇది. ఫండ్ శాంక్షన్ అయిందా సార్? దీనికి శాంక్షన్ అయింది, టెండర్ అయింది, కాంట్రాక్ట్ తీసుకుంది ఈ గవర్నమెంట్. తీసుకుని ఏమైనా వేరే బటన్ తెలియదు. ఇంకా అది అయిపోయింది. యాక్చువల్గా బందర్లో స్టేడియం అనేది లేదండి. మంచి స్పోర్ట్స్ మెన్ ఉన్నారు, వాళ్ళ కోసం చేయాలని చెప్పి మొట్టమొదట మేము ఊరు ఎంట్రన్స్లో మీకు మచిలీపట్నం ఎంటర్ అవుతా ఉంటే అక్కడ ఉంటుంది చక్కటి ల్యాండ్, 22 ఎకరాలు పెడితే దాన్ని తీసుకెళ్ళి మాజీ మంత్రి ఇప్పుడు పేరు నాని గారు కోర్టులో వేయించడం, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతో వెళ్ళి మా స్థలాలు మీ అని చెప్పి అక్కడ కొంతమందిని రెచ్చగొట్టడం, ఇలాంటి కార్యక్రమం చేశారు. నిజంగా అది అయి ఉంటే ఊరు ఎంట్రన్స్లో ఎంత బాగుండేది. అంటే నా ఉద్దేశం, మీరు ఇంతకుముందు కూడా అడిగాను మిమ్మల్ని, ఇది ఇంత కంప్లీట్ చేశాను నాకు తెలిసి బహుశా ఈ రోడ్లు కూడా మీరే వేసారు. రోడ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. సో బిల్డింగ్ అయితే కంప్లీట్ చేశారు కదా, మీరు లబ్ధిదారులకి ఇవ్వడం జరిగిందా? బెనిఫిషియర్స్కి ఇచ్చాము, వాళ్ళు వచ్చి చూసుకున్నారు, డ్రా తీసాము. టోటల్ ఏజ్ ప్రకారం చేసాము. ఇప్పుడు చిన్న పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు పైకి ఎక్కలేరు కాబట్టి వాళ్ళకి కింద అంతా ఇవ్వడం. ఓకే. మిడిల్ కొంత మధ్య వయసులో ఉన్న వాళ్ళకి మధ్యలో ఇవ్వడం, కొద్దిగా యూత్ అనుకుంటే పైన ఇవ్వడం, అట్లా మొత్తం టోటల్ కంప్యూటర్ మీద డ్రా తీసి ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా కానీ తాళాలు ఇవ్వలేదు అంతే, మీరు తాళాలు ఇవ్వలేదు అంతే. అలాట్మెంట్ చేసాం, పాపం డబ్బులు కట్టుకున్నారు. ఇవాళ వాళ్ళు అనేక మంది మళ్ళీ ఆటలో మళ్ళీ వీళ్ళు స్క్రూటినీ చేసి వాళ్ళని తీసేశారు.
వాళ్ళకి వెళ్ళి సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే మీరు ఈ డబ్బులు మీకు చాలా మందికి లోన్లు ఇవ్వటం లేదు. మీకు లోన్ ఇప్పుడు పెద్ద వయసు వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళకి మీకు లోన్లు రావు సో అని చెప్పేసి వాళ్ళ దగ్గర నుంచి కట్ స్థలం చేస్తారు. ఇస్తాము, మీరు వెళ్ళి స్థలం తీసుకోండి అని చెప్పి అవి ఇవ్వట్లేదు, ఇది ఆ ఇవ్వట్లేదు. స్థలం చూస్తే సెంటు భూమిలో ఏమి కట్టుకోలేరు. ఇది నిజంగా మీరు నమ్మరు, 400 SFT ఒక్కొక్క ఫ్లాట్ వచ్చేటప్పటికి. ఇవాళ మనం బయట మార్కెట్ చూడండి, అపార్ట్మెంట్లు కొంటున్నాం, మినిమం 4,000-5,000 ఉంటుంది స్క్వేర్ ఫీట్. అవును, 4,000 చొప్పున 400 అంటే దాదాపు 16 లక్షల రూపాయలు ఖర్చు చేసేది పేద ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి రూపాయికి ఇస్తానన్నాడు. పైగా గేటెడ్ కమ్యూనిటీ లాగా ఇదంతా అన్ని సౌకర్యాలు, స్కూలు, హాస్పిటల్, అవును, అన్ని పబ్లిక్ హెల్త్ సెంటర్ ఇక్కడ అన్ని ఉండేవి. కానీ దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అన్ని కూడా ఏవి ఇప్పుడు లబ్ధిదారులు ఎంత కట్టారండి దీనికి? వాళ్ళు 50,000 నుంచి ₹1,00,000 కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇందులో డబుల్ బెడ్రూమ్ మిగతా మళ్ళీ లోన్ వెళ్తుంది కదా, కొంతమంది లోన్లు ఒక 3 లక్షల రూపాయలు ఏమో లోన్. అప్పుడు యాక్చువల్గా మనం కొంత బెనిఫిషరీ, కొంత లోను, నిదానంగా వాళ్ళ బయట కట్టుకుని అద్దెలు కట్టుకుని ఈ పాటికి అయిపోయింది. 5 ఏళ్ళలో వాళ్ళ లోన్ క్లియర్ అయిపోయింది. ఒక 16 లక్షల కేవలం లోన్ అన్నా వాళ్ళు కట్టిందన్నా తీసుకుంటే ఒక 4 లక్షల రూపాయల్లో 16 లక్షల రూపాయల ప్రాపర్టీ వాళ్ళకి వచ్చేసేది, ఇవ్వగలిగేవారు. కానీ ఈ గవర్నమెంట్లో చాలా మంది బెనిఫిషియల్ తీశారు. వాళ్ళ ఇప్పుడు మా డబ్బులు ఇవ్వటం లేదు, మాకు స్థలం అంటున్నారు, స్థలం చూపించట్లేదు. 1,80,000 ఇస్తారంట. వాళ్ళు ఇచ్చేటటువంటి సెంటు భూమి కనీసం బాత్రూమ్ సైజ్ కూడా రాలేదు. అవును, దాంట్లో 1,80,000 ఎట్లా కట్టుకుంటాం? ఒక ఇల్లు కడితే వాళ్ళ మినిమం 10-15 లక్షలు అవుతుంది. నేను చూసి అంతకుముందు ఇండివిజువల్ హౌసెస్ మేము 2.5 లక్షలు ఉచితంగా ఇచ్చాం. ఎన్ని ఇళ్ళు ఇచ్చాం మాకే లెక్కలేదు. దాదాపు నాకు తెలిసి కాన్స్టిట్యున్సీలో 3,000 ఇళ్ళు ఇచ్చి ఉంటాం మాకు ఏదైనా కానీ, ఇండివిజువల్గా కట్టుకునేవాళ్ళు కూడా. ఇవాళ అవి కూడా ఇల్లు ఇవ్వట్లేదు. ఇది మాత్రం ఒక అద్భుతమైన కార్యక్రమం. ఎందుకంటే సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి రాజీవ్ స్వగృహ, ఇందిరమ్మ ఇళ్ళు చూశాను, కానీ ఎక్కడికక్కడ పెచ్చులు ఊడిపోవటం, ఎవడు ఉండేవాడు కాదు, అంటే నివాస యోగ్యంగా ఉండేవి కాదు, అవి అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారిపోయినాయి. చాలాసార్లు నేను చూసాను, నా జర్నలిస్ట్ జీవితంలో కూడా చాలా చూసా. కానీ ఇంత అద్భుతంగా, ఇంత నీట్గా, ఇంత గేటెడ్ కమ్యూనిటీలా కట్టడం మాత్రం ఒక మంచి కార్యక్రమం. చూడండి, అంతకుముందు ఇల్లు కట్టుకున్నా 6 నెలలకు పెచ్చులు ఊడిపోయాయి, 3 నెలలకు పెచ్చులు ఊడిపోయాయి. అలాంటి చూడండి, ఎక్కడన్నా ఒక ఇది కూడా క్రాక్ కూడా ఉండదు. టోటల్ కాంక్రీట్. ఇలాంటివి మొత్తం మేము 6,400 ఇళ్ళకి ప్లాన్ చేస్తాం. ఆల్రెడీ మేము 4,500 ఫస్ట్ ఫేజ్ సార్ ఇది. ఇక్కడ ఒకటి ఉంది, శారదానగర్లో ఇంకొకటి ఉన్నాయి. ఓకే, అక్కడ కూడా అయిపోయినాయి. 4,000 చిల్లర ఇల్లు అయినాయి. ఇంకా కొన్ని ఆపేశారు. ఇంకా 6,400 శాంక్షన్ చేయొచ్చు అక్కడ ఇక్కడ కలిపి. ఓకే, ప్లస్ ఇక్కడ స్టేడియం చూడండి, అసలు ఎంత అద్భుతమైనటువంటి, చాలా బాగుంది గ్రీనరీగా. ఇందులో వాళ్ళు అల్లు ఆడుకునే వాళ్ళు. బందర్ రాజకీయానికి వస్తే ఇప్పుడు పేర్ని నాని గారు ఆల్మోస్ట్ రిటైర్మెంట్ ప్రకటించే స్థితిలో ఉన్నారు అని చెప్పేసి వినపడతా ఉంది. ఆయనే అనధికారికంగా వాళ్ళ కొడుకుని ఎమ్మెల్యే చేసిన పరిస్థితి. ఇవాళ నేను చాలామందితో మాట్లాడాను, సమీక్షా సమావేశాలు కూడా చివరికి వాళ్ళ అబ్బాయే నిర్వహిస్తున్నాడు అని చెప్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేయడం కూడా వాళ్ళ అబ్బాయే ఇస్తున్నాడని చెప్తున్నారు. సో దీని మీద మీ స్పందన ఏంటి? అలాగే పేర్ని నాని గారు పోటీ నుంచి తప్పుకొని పేర్ని కృష్ణమూర్తి వాళ్ళ అబ్బాయిని కనుక పోటీలో నిలబెడితే మీకు పోటీ ఎలా ఉంటుంది? అంటే కొంచెం కాంపిటేటివ్ వైజ్ మీకు బెనిఫిట్ అవుతుందా లేకపోతే నష్టమవుతుందా? ఎట్లా? రాజకీయాల్లో వాటి గురించి ప్రత్యర్థులు ఉంటారు, పోటీ చేస్తాము. ప్రజలలో లీడర్షిప్ మీద నమ్మకం కలిగితే ఖచ్చితంగా వాళ్ళు మనని ఎవరిని వాళ్ళు సంతృప్తిగా చేయగలరు అనుకుంటారు, వాళ్ళు చేస్తారు. అయితే ఇక్కడ పేర్ని నాని గారిని గెలిపించారు. ఆయన శాంతం బందరం వదిలేశాడు పూర్తిగా. డ్రైనేజ్ 100 కోట్లు తెచ్చి ఏం చేశారు? ఏమైంది? ఇప్పుడు G+3 ఇళ్ళు 4 ఏళ్ళ వరకు దీని దిక్కు మొక్కు లేదు. ఈ 4 ఏళ్ళు ఏం చేశారు? ఇవాళ స్టేడియం, ఇదే స్టేడియంకి దాదాపు 13 కోట్లు తెచ్చాం. మంత్రి పదవి వచ్చింది కాబట్టి ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. అంతే, మంత్రి పదవులు లేదా పవన్ కళ్యాణ్ తిడతాం, లేదా చంద్రబాబు గారిని తిడతాం, ఇదే పని తప్ప ఇవాళ ఇక్కడ ఒక రాజ్యాంగేతర శక్తిని తయారు చేశాడు. వాళ్ళ కుమారుడిని నువ్వు ప్రమోట్ చేసుకో, నువ్వు పార్టీలో చేసుకుంటావో లేకపోతే ఇంకోటి చేసుకుంటావు, ప్రమోట్ చేసుకో. దాని గురించి కాదు, ప్రభుత్వ కార్యకలాపాల్లో అతనికి ఏ హక్కు ఉంది చెప్పనండి? అదే కదా ఇప్పుడు అర్థం కాని విషయం. అది ఇప్పుడు అతను ఒక రాజ్యాంగేతర శక్తే. అఫీషియల్స్ భయపెట్టి వాళ్ళ ప్రమోషన్ కోసమో లేకపోతే వాళ్ళకి దీనికోసం కకృతిపడి చేస్తూ ఉన్నారు. మొత్తం తీర ప్రాంతంలో ఉన్నటువంటి CRZ పరిధిలో మట్టి అంతా కొట్టేస్తా ఉన్నారు. వాళ్ళ CRZ ఏరియాలో ఈ అధికారులు, నేను చెప్తా ఉన్నా ఈ సందర్భంగా, ఈ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వాళ్ళు కార్యక్రమాలు చేస్తారు. రేపు వీళ్ళని ఎవరు కాపాడతాడు? పేర్ని నాని కాపాడతాడా? జగన్మోహన్ రెడ్డి కాపాడతాడా? చట్టాలు నాకు అర్థం కాదు. అధికారులు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మాత్రం ప్రధానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చెప్పారు చాలా సందర్భాలు. ఇప్పుడు మీరు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోవడానికి కూడా రీజను
కొంచెం ఆ ప్రభుత్వాల్లో శాంక్షన్ అవ్వడము రూల్స్ వీటికి విరుద్ధంగా అయితే వెళ్ళలేం కదా అని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మరి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎందుకు అడ్డంగా పనిచేస్తున్నారు అధికారులు? అంటే ప్రధానంగా ఇష్టమా లేకపోతే భయమా? భయం అండి. భయం పెట్టి వాళ్ళని ప్రలోభాలు పెట్టి డబ్బులకో లేకపోతే పదవులకో లేకపోతే ప్రమోషన్స్కో వాళ్ళకి ప్రలోభాలు పెట్టి వాళ్ళు ఉపయోగించుకుంటా ఉన్నారు. కానీ ఇవాళ దానివల్ల రేపు భవిష్యత్తులో ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతా ఉన్నారు వీళ్ళు. ప్రజాస్వామ్య ఆస్తులను దోచేస్తా ఉన్నారు వీళ్ళు. ఇక్కడ మాకు ఇళ్ల స్థలాల పేరుతో కరగ్రహారం దగ్గర భూమి తీసుకున్నారు. ఆ భూమిలో మొత్తం కూడా అవకతవకలు, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మట్టి తోలకం హౌసింగ్ డిపార్ట్మెంట్ ఒక 3 అడుగులు తోలినట్టు, పంచాయతీ అక్కడ కొంత తోలినట్లు, లేదా ఎన్ఆర్జీఎస్ నుంచి కొంత తోలినట్టు పెట్టుకుని వీళ్ళు బిల్లులు చేసుకున్నారు. అక్కడ చూస్తే నడువు లోతులు మనిషి మునిగిపోయి వర్షాలు వస్తే మొత్తం మునిగిపోద్ది. అంటే ఇవన్నీ వాళ్ళకి అర్థం కావట్లేదు, నాకు అర్థం కావట్లేదు. ఇవన్నీ కూడా ఇప్పుడు అపోజిషన్ ఉంటుంది, నెక్స్ట్ రేపు అధికారులు ఉంటారు, వీళ్ళ మీద ఖచ్చితంగా ఎంక్వైరీలు జరుగుతాయి, వీళ్ళ ఉద్యోగాలు పోతాయి. ఇవాళ సిఆర్జెడ్ ఏరియాలో మట్టి అంతా తోలుకొని అమ్ముకుంటా ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలు దండుకుంటా ఉన్నారు. గిలకల్దిండి ఏరియాలో ఇవాళ 7 కోట్ల రూపాయలు ఇళ్ల స్థలాల పేరుతో మట్టి తోలారు. 7 కోట్ల రూపాయలు బిల్ చేసుకుంటున్నారు. మట్టి అంతా తీసుకొచ్చి తీర ప్రాంతంలో ఉన్నటువంటి భూమిలో కొట్టుకొస్తున్నారు. ఓకే, ఇట్లా చాలా చాలా దోపిడీ జరుగుతోంది. ఓకే, పేరు నాని యొక్క అనుయాయులు మొత్తం టోటల్ ఆయన ఒక షాడో మంత్రి, ఇక్కడ ఒక మాజీ మంత్రి ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి పంచుకుంటా ఉన్నారు, ఊర్లు పంచుకుంటా ఉన్నారు. ఇప్పుడు బందర్లో మీరు అంటే ఒక విమర్శ ఉంది, వారసత్వంతో కొల్లు రవీంద్ర గారు ఎమ్మెల్యే అయ్యారు, బీసీ కార్డుతో మంత్రి అయ్యారు, కానీ కొల్లు రవీంద్ర గారు ఎక్కడ, ఆయన బ్రాండ్ ఏంటి, ఆయన బ్రాండ్ ఎక్కడ అంటే మీ సమాధానం ఏంటి? అది బందర్ ప్రజలను నన్ను అడగక్కర్లా. నేను ఎలా వచ్చానో, నా పుట్టకెక్కడో, నా తండ్రులు ఎవరో, మా ఏంటి అనేది మా చరిత్ర అంతా ఓపెన్, తెరిచిన పుస్తకం. ఎందుకంటే మా తాత ముత్తాతలు మేమందరం ఇక్కడే ఉన్నాము. మా మామయ్య గారు మంత్రి చేశారు, ఎమ్మెల్యే చేశారు, మంత్రి చేశారు. కొన్ని వందల మందికి మేము ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడు మా ఇండస్ట్రీస్లో కానీ ఏదైనా కానీ మా వీటిల్లో. తర్వాత ఆయన అనుకోని పరిస్థితుల్లో రాజకీయాల్లోకి వచ్చాం. నేను కూడా ఆయన వారసత్వంగా రాలే. మేము కూడా ఆ రోజున బందరు పట్టణానికి అన్యాయం జరుగుతుంది, బందరు పోటుని గోగులేరు తరలిస్తున్నారు అనే ఉద్దేశంతో నేను ఆ రోజున ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళ నేను కూడా ఒక సభ్యుడిని. అట్లా మేము ఆ ఉద్యమంలో ఎంటర్ అవ్వడం, తద్వారా బందర్కి ఆ పోటు ఆ రోజు గోగులేరుకి రాజశేఖర రెడ్డి గారు సంతకం పెట్టేస్తే పోరాడి బందరు తీసుకొచ్చాం. ఓకే, ఆ రోజున ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నాకు తెలుగు యువత అధ్యక్షుడిగా జిల్లా చేసే అవకాశం ఇవ్వడం, అందుట్లో నేను నా లీడర్షిప్ని ప్రూవ్ చేసుకోవడం. తర్వాత 2009లో ఇచ్చి నేను ఓడిపోయినా రిజల్ట్తో నేను ఇచ్చి ఉన్నా. ఇంటింటికి వెళ్ళాం, గడపకి వెళ్ళాం, మనం ఎలా చేయాలి, మనం మీ అభిప్రాయాలు తీసుకున్నాం. ఆ ప్రజలు నన్ను ఆదరించారు, 2014లో గెలిపించారు. బాబు గారు నాకు మంత్రిగా అవకాశం ఇచ్చారు, బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా. మరి రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చేయనటువంటి కార్యక్రమాలు మేము చేసాం. విదేశీ విద్య కానీ, ఆ రోజున హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ, ఆ రోజున అనేక కార్యక్రమాలు బలహీన వర్గాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులు ఇప్పించడం కానీ, ఇవన్నీ కూడా ఆ రోజు చేశాను. మంత్రిగా మీ మార్కు మీరు చూపించుకున్నారు. అంటే రాజకీయాల్లో వారసత్వంగా మిమ్మల్ని భావించద్దు అంటారు. కానీ మీ మేనమామ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు, మంత్రిగా పనిచేశారు. ఆటోమేటికల్లీ ఆయన మీ సొంత మేనమామే కాబట్టి ఆటోమేటికల్లీ ఆ వారసత్వం మీకు వస్తుంది కదా. అఫ్ కోర్స్ మీకు మీ పోరాటాలు మీకు ఉండొచ్చు, కానీ వారసత్వం కూడా మీకు వచ్చినట్టే కదా. వారసత్వం కాదు, ఆయన కూడా చాలా నీతి నిజాయితీగా వర్క్ చేశారు. ఆయన కూడా బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా చేశారు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లోనే. అట్లాగే ఫిషరీస్ మినిస్టర్గా చేశారు. ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం, ఆ రోజు ఫస్ట్ టైం యూనిఫామ్స్, బీసీ హాస్టల్స్లో యూనిఫామ్ తీసుకొచ్చింది ఆయన టైంలోనే. ఒక ప్రత్యేకంగా ఒక కొన్ని వర్గాలకి, బీసీ వర్గాల్లో ఉన్నటువంటి మత్స్యకారులకు కానీ, ఇలా కొన్ని ఫిషరీస్ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇవన్నీ తీసుకురావడంలో కానీ, ఆ రోజున ఆయన ఎక్కడ అవినీతికి తావు లేకుండా కార్యక్రమం చేయడం వల్ల స్టేట్ వైడ్గా ఆయనకు ఉన్నటువంటి గుడ్ విల్ నాకు ఎక్కడికి వెళ్ళినా ఇవాళ నన్ను ఆదరిస్తాను స్టేట్ వైడ్గా. ఇవాళ ఒక బీసీ లీడర్గా నాకు తెలుగుదేశం పార్టీలో ఒక క్రియాశీలకమైనటువంటి వ్యక్తిగా బాబు గారు నాకు అవకాశం ఇచ్చారు. అట్లాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నేను అన్ని వర్గాల్ని, పార్టీని బలోపేతం చేసుకోవాలి, ప్లస్ ఈ రాష్ట్రానికి దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి. ఓకే, భవిష్యత్ తరాలకి, మన పిల్లల భవిష్యత్ తరాలు ఇవాళ సర్వనాశనం అయిపోతున్నాయి. ఇవాళ చూడండి, ఎక్కడ చూసినా మద్యం. ఇప్పుడే ఉదయం ఒక కుర్రాడి దగ్గరికి వెళ్ళొచ్చా, 22 సంవత్సరాలు, లివర్ డ్యామేజ్, చనిపోయాడు. అతనుకున్నది డ్రింకింగ్, 3 పిల్లలు రోడ్డును పడిపోయారు. ఇట్లా డ్రగ్స్, గంజాయి, ఇదే ఈ సందుల్లోనే కూర్చొని గంజాయిలు తాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏ ఊరికి వెళ్ళినా గంజాయి.
ఇవాళ చిన్న చిన్న పిల్లల భవిష్యత్తులు పాడైపోతున్నాయి. ఇవాళ ఉపాధి లేదు, అసలు ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఇలా బీసీలకి చాలా సమస్యలు ఉన్నాయి. కానీ బీసీలకి అంటే ఓవరాల్గా సార్ మీరు మంత్రి పదవి తీసుకున్న తర్వాత కావచ్చు, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కావచ్చు, మీకు అత్యంత సంతృప్తినిచ్చిన పని, మీ పోరాటం కావచ్చు, మీ నిర్ణయం కావచ్చు, వీటితోటి నేను ఇది సాధించగలిగాను అనేదన్నా మీకు ఒక ఆత్మసంతృప్తి కలిగించిన అంశం ఏముంది? ఖచ్చితంగా, ఎందుకంటే అధికారంలో కన్నా కూడా అపోజిషన్లో ఉన్నప్పుడే నాకు చాలా కసి పనిచేయాలి, రాష్ట్రం కోసం చేయాలని చేయడం జరిగింది. గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా చేసాం. ఆ రోజున కొద్దిగా ఏంటంటే అఫీషియల్స్లో ఇప్పుడు నాకు అర్థమైంది ఎవరితో ఎట్లా చేయించుకోవాలనేది. అప్పుడు కూడా మేము ప్లానింగ్ చేసేవాళ్ళం, ఎలా చేయాలి ఏంటనేది చెప్పి చేసేవాళ్ళం. కానీ డెసిషన్ మేకింగ్లో అప్పుడు చాలా డిలే జరిగింది. కొంతమంది అధికారులు, ఆ రోజు నేను స్పోర్ట్స్ మినిస్టర్గా చేసినప్పుడు ఆంధ్రలో ఉన్నటువంటి స్టేడియంస్ని పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి, ప్రైవేట్ ఇన్వాల్వ్మెంట్ కూడా చేయాలని చెప్పి ఆ రోజు ప్లాన్ చేసాం. కానీ ఆ రోజు ఉన్నటువంటి కొంతమంది అధికారుల వల్ల అది సాధ్యం కాల, డిలే అయిపోయింది. కానీ ఇవాళ దాన్ని ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరం కూడా రేపు ఈ రాష్ట్రాన్ని బాబు గారి కష్టంతో 2014 నుంచి 19 వరకు చక్కగా బిల్డ్ చేసుకున్నాం. గ్రామ గ్రామాన్ని సిమెంట్ రోడ్లు వేసుకున్నాం. డెవలప్మెంట్ అనేది ఉంది. అన్ని వర్గాలకి, ఎస్సీ వర్గాలకి, బీసీ వర్గాలకి వాళ్ళని ఆర్థికంగా ఉన్నతంలోకి తీసుకురావడానికి కొన్ని కార్యక్రమాలు జరిగాయి. కానీ ఇవాళ చూస్తే మొత్తం బానిసత్వం చేయడానికి చూస్తాం. మీరు ఎక్సైజ్ మంత్రిగా పనిచేశారు కదా, సో ఎక్సైజ్ మంత్రిగా పనిచేసినప్పుడు మీకు కొంచెం అవగాహన ఉంటుంది. ఏంటి సార్ ఈ కొత్త బ్రాండ్లు, వీరి వ్యవహారం ఏంటి, ఎట్లా ఎక్సైజ్ గతంలో ఎక్సైజ్ ఎట్లా ఉండేది, ఇప్పుడు ఎట్లా ఉంది? ఈ చాలా ఎప్పుడు చూడని బ్రాండ్లు వస్తున్నాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనుమతి ఇచ్చిన బ్రాండ్లే మేము ఇచ్చాము, అంతే తప్ప ఇది మా పాపం కాదు అని చెప్తానండి. నేను కూడా ఎక్సైజ్ మినిస్టర్ చేశాను, నాకు కూడా అనుభవం ఉంది. అప్పుడు బ్రాండ్లు ఏమన్నా, ఇప్పుడు బ్రాండ్లు ఉన్న తీమనండి. తెలుగుదేశం పార్టీ అనుమతి ఇచ్చిన బ్రాండ్ అని చెప్పి చూపించమనండి. అన్ని ఉత్తుత్తి మాటలు, తప్పుడు మాటలు. అప్పుడు అబద్ధం చెప్తున్నారు, ఖచ్చితంగా అబద్ధం చెప్తున్నారు. వాస్తవ విషయం చెప్తాను. ఆ రోజు మొత్తం కూడా షాప్స్ ఉండే, ప్రైవేట్ వాళ్ళు నడుపుకునేవాళ్ళు. కోరిన బ్రాండ్ ప్రజలకు ఏది కోరుకుంటే అది వాళ్ళు పెట్టుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేశారంటే టోటల్ షాపులన్నీ కూడా గవర్నమెంట్ షాపులు పెట్టించారు. గవర్నమెంట్ షాపుల్లో ఓన్లీ వాళ్ళకి ఏ కావాలో ఆ బ్రాండ్లు పెడతారు. ఈ మాత్రమే తీసుకొని లేకపోతే లేదంటారు. అట్లా వాళ్ళు బ్రాండింగ్ చేసుకుని వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు. దాంట్లో టోటల్ క్యాషే కదా, ఆన్లైన్ పేమెంట్ లేవు. క్యాష్ పేమెంట్ మొత్తం కూడా తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుంది. అందుకని ఇంకోటి మర్చిపోయారు, క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారు సార్? అది ఏమైనా కుట్రనా? చూడండి, 2000 ఎక్కడికి వెళ్ళినా కానీ మీకు ఆన్లైన్ పేమెంట్లు ఏమి నడవట్లేదు. ఇప్పుడు 2000 రూపాయల నోటు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? లేదు. టోటల్ ప్యాక్ చేసుకుని జగన్మోహన్ రెడ్డిలో పెట్టుకున్నాడు. ఇవాళ క్యాష్ ఇది కూడా అంతే. శాండ్లో కానీ, మైన్లో కానీ, వైన్లో కానీ టోటల్ క్యాష్. ఆ క్యాష్ అంతా కూడా అకౌంట్ ఉండదు, దానికి లెక్క జమ ఉండదు, టోటల్ డైవర్ట్ అవుతుంది. రేపు ఈ డబ్బులు ఇచ్చే జనానికి ఇచ్చే డబ్బుల్లో ఎలక్షన్లో గెలవాలని మీరు ఇంత అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు కదా, బందర్లో ఇంత అభివృద్ధి చేశామని చెప్తున్నారు. రాష్ట్రాల్లో ఒక మీ మంత్రిగానో లేకపోతే మీ చంద్రబాబు నాయుడు గారు మీకు అద్భుతమైన అభివృద్ధి చేశారని చెప్తున్నారు. అయినా ఎందుకు ఓడిపోవడం జరిగింది సార్? బందర్లో మీ ఓటమి కారణాలేంటి, రాష్ట్రంలో పార్టీ ఓటమి కారణాలేంటి? ఇప్పుడు బందర్లో అంటే కొద్దిగా చిన్న చిన్న అవగాహన లోపాల వల్ల ప్రజలు కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు చాలా తక్కువ మార్జిన్లోనే పోయారు. ఆ రోజు ఏంటంటే వాళ్ళు అట్లా దాన్ని ఇచ్చేసారు. జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి చూద్దాం ఒక ఛాన్స్ అని చెప్పి అట్లా చూడడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే చేశారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి చేసినట్టు కులాలను పెట్టి, మతాలను పెట్టి, ప్రాంతాలను పెట్టి ప్రజల మధ్యన చిచ్చులు పెట్టి రాజకీయ లబ్ధి పొందాడు. ఎంతసేపు ఒక్కొక్క కులముద్ర వేసాడు. చంద్రబాబు నాయుడు గారికి ఒక కులముద్ర, లేకపోతే ఏదో రకంగా డివేట్ చేయాలి. ఇవాళ చూడండి, పవన్ కళ్యాణ్ గారు ఆయన పోరాటం చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అన్యాయాల మీద నేను పోరాడతానంటే దానికి చంద్రబాబు నాయుడు గారు దత్తపుత్రుడని ఇట్లా ఏంటంటే ప్రజల్ని డైవర్ట్ చేసే పాలిటిక్స్. ఓకే, ఇవాళ తిట్టించడం, క్యాసినోలు పెట్టించడం ఎప్పుడైనా ఉంది? ఈ సంస్కృతి ఉంది ఈ దేశంలో? అంటే కేవలం ఒక్క ఛాన్స్ అనే ఒక్క రీజన్ తోటి వాళ్ళకి అవకాశం ఇచ్చారంటారు అంతే. జగన్మోహన్ రెడ్డి పరిపాలన కూడా చూద్దామని ఒక ఫీలింగ్. ఓకే, నిన్న పవన్ కళ్యాణ్ గారు సభ పెట్టారు. మీ ఒపీనియన్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి సభ ఎట్లా ఉంది? ఆయన మాట్లాడిన అంశాల పట్ల తెలుగుదేశం పార్టీలో కీలకమైన వ్యక్తిగా మీ స్పందన ఏంటి? అంటే ఆయన మాట్లాడింది కూడా ప్రజలు మార్పు రావాలా, ప్రజలు కూడా ఆలోచించాలా. ఇవాళ మనల్ని వాడుకొని మన మీద ఒక కులాలను, ప్రాంతాలను లేదా డబ్బులో పెట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసి రాజకీయ లబ్ధి పొందుతా ఉన్నారు. రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ఆలోచించి కులాల గురించి మీరు ఆలోచన చేయొద్దు. రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అందరూ కూడా సమిష్టిగా ముందుకెళ్దామని చెప్పి ఆయన పిలిపించారు.
కానీ నిన్న సభలో ఆయన చాలా 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 ఇదిగా మాట్లాడారు, చాలా మంచిగా మాట్లాడారు ఆయన. అది చాలా అవసరం కూడా, రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. కులాలకు సంబంధించి కానీ ఒక లీడర్షిప్ని ఎన్నుకునే విషయంలో కానీ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించాలని చెప్పి ఆయన అడిగారు. ఇప్పుడు తెలంగాణలో ఈ రకంగా ఎవరన్నా తప్పులు చేస్తా ఉంటే నిలదీస్తూ ఉంటారు. మన రాష్ట్రంలో నిలదీసే పరిస్థితి లేదు, అధికారులు తొత్తులుగా మారిపోతున్నారు, డెమోక్రసీ లేదు. కాబట్టి అది రావాలి, ప్రశ్నించాలి. మనం పొత్తుకు సంబంధించి క్లారిటీ వచ్చినట్టేనా? ఎందుకంటే ఆయన కూడా చెప్తా ఉన్నారు, ఈ రాష్ట్రం కోసం నేను ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తాను అనేది వచ్చారు. పొత్తులు అంటారా, రాజకీయాల్లో జరుగుతూ ఉంటాయి. ఆయన ఇండివిజువల్ బలం వచ్చినప్పుడు ఇండివిజువల్గా వెళ్తా అన్నారు. పవన్ కళ్యాణ్తో పొత్తు కొల్లు రవీంద్రకి ఎర్త్ అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే బందర సీటు నుంచి పవన్ కళ్యాణే పోటీ చేస్తాడు అన్న ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది. పొత్తు రావడం ఒక రకంగా తెలుగుదేశం పార్టీకి మంచి చేసిన కొల్లు రవీంద్ర గారి సీట్ ఏమన్నా కోల్పోయే ప్రమాదం ఉందేమో అని ఒక అసలు పదవుల కోసమో లేకపోతే ఇంకోటే కాదు, రాష్ట్రం కోసం, రాష్ట్రం బాగుండడం కోసం ఏ త్యాగాలకైనా మేము ఎప్పుడైనా సిద్ధమే. ఇప్పుడు అది పొత్తుల విషయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుకుంటారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి ఒబే చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. సీఎం పదవి కావాలంటున్నాడు పవన్ కళ్యాణ్. అది బాబు గారు, ఆయన పెద్దలు అందరూ కూర్చొని డిసైడ్ చేసుకుంటారు. అది పొత్తుల్లో చాలా ఉంటాయి, ఓకే, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బందర్లో బలంగా ఉందా? ఖచ్చితంగా ఉంది. కానీ ఎందుకంటే ఇప్పుడు కాదు, ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ బలంగానే ఉంటుంది. లాస్ట్ టైం ఎలక్షన్స్లో కూడా మేము చాలా స్వల్ప మెజార్టీతో ఓడిపోయాము. అప్పటి నుంచి కూడా ఇవాళ అనేక కేసులు పెట్టినా, నన్ను ఇబ్బందులు పెట్టినా ఒక్కళ్ళు కూడా డివేట్ కాల, పార్టీలోనే కొనసాగుతున్నారు, నాకు సపోర్ట్గా ఉంటున్నారు. అర్ధరాత్రి అయినా సరే వచ్చి నిలబడతా ఉన్నారు. చాలా స్ట్రాంగ్గా ఉంది. కానీ 3 గ్రూపులు ఉన్నాయి. ఒకటి ఎంపీ గారి గ్రూపు, అంటే ఎంపీ క్యాండిడేట్ కొనకళ్ళ నారాయణ గారి గ్రూపు, ఒకటి కొల్లు రవీంద్ర గారి గ్రూపు, మరొకటి కాపుల గ్రూపు. 3 గ్రూపులు ఉన్నాయి అంటున్నారు. నిజంగా గ్రూపులు ఉన్నాయా? ఉంటే మీరు వాటిని ఎట్లా మేనేజ్ చేస్తారు? మా దగ్గర గ్రూపులు అనేది లేదండి. మా అందరిది ఒకటే మాట, ఇక్కడ గ్రూప్ అనేది అసలు ఎక్కడ ఏ గ్రూపు లేదు. అందరం తెలుగుదేశం పార్టీ గ్రూప్. కొనకళ్ళ నారాయణ గారు మీతో బాగానే సఖ్యంగా అందరం చాలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా మేము ఫాలో అవుతాం. చాలా స్ట్రాంగ్ ఉంది తెలుగుదేశం పార్టీ బందర్ నియోజకవర్గంలో. అందరిది ఒకటే మాట, దాంట్లో చాలా స్ట్రాంగ్ ఉంది. కొల్లు రవీంద్ర అంటే బందర ప్రజలకు గుర్తొచ్చేది ఏంటి? ప్రజల్ని అడగండి. ఎందుకంటే 5 ఏళ్ళు కూడా చాలా కార్యక్రమాలు చేస్తాం. అంటే ప్రజలకి ఒక వినూత్నమైనటువంటి ఆలోచన రావాలా, యూత్లో, మహిళల్లో, అలాగే ఒక పాజిటివ్ థింకింగ్తో పాటు మన ప్రాంత అభివృద్ధి మీద వాళ్ళకు కూడా ఎఫెక్షన్ రావాలా, మన ప్రాంతం మీద ఎఫెక్షన్ రావాలా. ఓకే, ఆ ఉద్దేశంతోనే పాండురంగ ఉత్సవాలు చేసిన, అలాగే యువ కెరటాలు ప్రోగ్రామ్స్ చేసిన. ఇప్పుడు మేము కొల్లు ఫౌండేషన్ ద్వారా అనేక ప్రోగ్రామ్స్, మహిళలకి మహిళా దినోత్సవాలని, లేకపోతే టీచర్స్ డే అని, అట్లా వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. యూత్ కోసం అయితే యువ కెరటాలు దాదాపు 6 years చేసాము. 6 years కూడా వినూత్నమైనటువంటి ఆలోచన వాళ్ళు రావాలి. మోటివేషన్ స్పీచెస్ కానీ, వాళ్ళని కల్చరల్గా ఇన్వాల్వ్ చేయడం కానీ, వాళ్ళు కూడా ఒక ఫోకస్ రావాలి. ఇన్ని చేసిన వాళ్ళు ఎందుకు వర్షం వస్తే బందరి వాళ్ళ నీళ్ళల్లో ఉండాల్సిన స్థితి ఉందని? అందుకే చెప్తున్నా, డ్రైనేజీ ప్రాబ్లము. ఇవి ఎందుకు ఏళ్ల తరబడి ఉన్నా కానీ వీటిని ఎందుకు మీరు మంచిగా చేయలేకపోయారు? మీ మామగారు మంత్రిగా పనిచేశారు, ఇప్పుడు మీరు మంత్రిగా పనిచేశారు. అయినా ఒక చిన్న సమస్య, బందర్ పట్టణంలో వర్షం వస్తే నీళ్ళలో నిలబడి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే మాకు సీషోర్ దగ్గరగా ఉన్నాము. సీషోర్ కన్నా కూడా మాది ఈక్వల్గా ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే వాటర్ లెవెల్స్ పోటు వచ్చినప్పుడు కానీ ఏదో కానీ వాటర్ లాగటం డిలే ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఏం చేస్తామంటే టోటల్ పెద్ద డ్రైన్ కట్టి పంపింగ్ సిస్టమ్ 5 ప్రాంతాల్లో వాటర్ పంప్ చేసి లిఫ్ట్ చేసేయటం. దాదాపు 1500 HP మోటార్లు అనమాట. ఒక్కొక్కటి 500 HP చొప్పున ఒక్కొక్క పంప్ హౌస్లో ఒక 4-5 మోటార్లు ఉంటాయి. వచ్చిన వాటర్ని స్ట్రాంగ్ వాటర్ ఎంత వర్షం పడినా అర్ధ గంటలో చుక్క నీళ్ళు లేకుండా డ్రైన్ చేయడానికి అన్ని చేసాం. ఆల్రెడీ సివరేజ్ ప్లాంట్ స్టార్ట్ చేసాము, 100 కోట్ల ఫండ్స్ తీసుకొచ్చాము. కానీ అవి ఫినిష్ చేసుకోలేకపోయారు గవర్నమెంట్ వచ్చాక. అప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఇది ఎలా ఉంటుందంటే ఊరంతా కూడా ఓల్డ్ పాత ఊరు, అవన్నీ సెట్ చేసుకునేటప్పటికి లైన్ చేసుకునే కొంత లేట్ అవుతుంది. ముందు మెయిన్ డ్రైన్ కంప్లీట్ చేసాం, చిన్న డ్రైన్ కంప్లీట్ చేసి దాంట్లో కనెక్ట్ చేసుకుంటే మొత్తం వాటర్ అంతా లాగేస్తుంది. స్టార్ట్ చేసాం, వాళ్ళు ఆపేసుకున్నారు. అది జాతకాలు అట్లా డ్రైనేజ్ సిస్టమ్ పోయింది మొత్తం. టోటల్ ఎల్ఈడి బల్బులు పెట్టించాం. టోటల్ లైటింగ్ ఎక్కడ కూడా చీకటి అనేది ఉండదు బందర్లో. ఓకే, అర్ధరాత్రి ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అట్లా లైటింగ్ సిస్టమ్ పెట్టాము. రాష్ట్ర రాజకీయాలకు వస్తే బీసీ ఫెడరేషన్ చైర్మన్గా
మీరు ఏ రకంగా ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ బీసీ గర్జన పెట్టి దాదాపుగా బీసీల్లో కొన్ని వర్గాలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. నాకు తెలిసి పేర్లు మనం కులాల పేర్లు చెప్పకపోయినా కొన్ని వర్గాలు కొన్ని కులాలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీకి దగ్గర అయిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. సో బీసీలే ప్రాణం అన్నట్టుగా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎట్లా ఈ అంశాన్ని మీరు ఎట్లా ఎదుర్కొంటున్నారు? మీరు బీసీలో చూసిన పరిస్థితిని ఫెడరేషన్ చైర్మన్గా ఏం చేస్తున్నారు? అంటే మొత్తం మీకు మనం చూస్తే ఈ రాష్ట్రంలో బీసీలకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టిన తర్వాత. ఆ రోజు కేంద్ర మంత్రులుగా చేశారు. అట్లాగే లోకల్ బాడీస్లో రిజర్వేషన్ ఇవ్వడం, దాని ద్వారా లీడర్షిప్ పెరిగింది. ఓకే, తద్వారా బీసీలందరూ కూడా ఎప్పుడు తెలుగుదేశం పార్టీతో ఉన్నారు. రకరకాలుగా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా, ఏదో రకంగా చేయాల్సాలని ప్రయత్నం చేసినా మేజర్ అంతా కూడా బీసీస్ తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఇంకా వాళ్ళల్లో బ్యాక్వర్డ్నెస్ ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం మేము చేసినటువంటి పథకాలు కానీ, తర్వాత మేము ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఫండ్స్ కానీ ఇవన్నీ కూడా వీళ్ళు డిలే చేశారు. సబ్ ప్లాన్ ఫండ్స్ వెనక్కి పంపించేశారు. ఇట్లా ఇవన్నీ కూడా వాళ్ళు బీసీని చాలా నిర్లక్ష్యం చేశారు. ఓకే, దానికోసం మేము ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న చిన్న కులాల్లో కూడా లీడర్షిప్ రావాలనే ఉద్దేశంతో ఈరోజు దాదాపు 54 విభాగాలుగా డివైడ్ చేసాం సాధికార కమిటీలు. 54 సాధికార కమిటీల్లో చిన్న చిన్న కులాలు కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉంటాయి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బీసీలకు సంబంధించి ఫెడరేషన్స్ వేశారా? మేము వేసాం, ఫెడరేషన్స్ వేసాము. ఇప్పుడు చిన్న చిన్న 54 వేసాం మేము సాధికార కమిటీలు. దీని ద్వారా ఎందుకంటే ఈ గవర్నమెంట్లో ఒక్క పైసా వాళ్ళ కార్పొరేషన్స్ వేశారు కానీ ఒక్క పైసా ఒక్క కార్పొరేషన్ నుంచి ఖర్చు పెట్టలే. ఊరికే ఉత్సవ విగ్రహాల్లో ఉన్నారు వాళ్ళు. ఇవాళ వీటి ద్వారా మేము గ్రౌండ్లో లీడర్షిప్ పెంచాలంటే వాళ్ళ నుంచి ఎలా కావాలి అనేది అభిప్రాయాలు తీసుకోవడం. అట్లాగే రేపు ఏం చేయాలనేది మేము ఎన్నికల మేనిఫెస్టో ప్రకటిస్తాం. ఈ 54 సాధికార కమిటీలకి ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనేది ఒక ప్లానింగ్ చేసుకోవడానికి చేసాము. చాలా మంచిగా నడుస్తుంది. పార్లమెంట్ మీరు అధికారంలో లేరు, ఇప్పుడు పార్టీల వైజ్ కమిటీలు వేసుకుంటున్నారు. కానీ ఇక్కడ అధికారులను వైఎస్ఆర్సీపీ మాత్రం ఫెడరేషన్లు నిర్మించి మొత్తం 54, 56 కులాలకు ఫెడరేషన్లు వేసింది. మీకంటే మిన్నగా గతంలో మీరు వేసిన కమిటీల కంటే ఇచ్చిన ఫెడరేషన్ల కంటే ఎక్కువ ఇచ్చారు. చైర్మన్లుగా చేశారు, కమిటీలు వేశారు. ప్రతి కులానికి ఇంతకుముందు వినపడని కులాలు కూడా మేము వాళ్ళకి ఒక అందలం ఎక్కిచ్చేలాగా వాళ్ళకి మేము ఫెడరేషన్ వేసామని చెప్పి. ఫెడరేషన్ వేస్తే ఉపయోగం ఉంది. ఇప్పుడు మీరు పదవులు ఇచ్చామంటున్నారు, మీరు నామినేటెడ్ పోస్టులో విధులు నిధులు ఉన్నాయి, మీరు ఎవరికి వేశారు? మీ సామాజిక వర్గానికో లేకపోతే మీ పార్టీలో ఉన్నటువంటి కొన్ని అగ్రవర్ణాలకు వేసుకున్నారు. అయ్యి వాటిలో బీసీలు పనికిరారా? ఇవాళ 60 మంది నీకు సలహాదారులను పెట్టుకున్నారు. 60 మందిలో బీసీలు ఎంతమంది ఉన్నారు? ఓకే, ఇవాళ మీరు ఇచ్చింది ఓన్లీ కార్పొరేషన్ ఇచ్చారు. కార్పొరేషన్ ఒక పైసా ఇచ్చారా? కార్పొరేషన్ చైర్మన్ అని డైరెక్టర్ అని సిగ్గుపడతా ఉన్నారు. ఇవాళ అవన్నీ చేయకుండా ఇవాళ ఏదో నేను మంత్రి పదవులు ఇచ్చా, లేదా ఎమ్మెల్సీలు ఇచ్చా, ఇవాళ నువ్వు స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఇవాళ 34% ఉండేదాన్ని 24% తగ్గించావే. దానివల్ల 16,000 మంది సర్పంచ్లుగా, జిల్లా పరిషత్ చైర్మన్లుగా, జడ్పీటీసీలుగా నుంచునే అవకాశాన్ని కోల్పోయారు కదా. అవి అన్ని వేల మందికి నువ్వు పదవులు లేకుండా చేసావు. వాళ్ళు లీడర్సే కదా, లీడర్స్గా ఇదవ్వడానికి ఉన్నటువంటిది. నువ్వు కార్పొరేషన్ పెడితే ఉపయోగం 700 మంది నువ్వు వేసావు. బీసీలకు సంబంధించి సర్పంచ్ నుంచి ఎంపీపీ, జెడ్పీటీసీ, లేకపోతే ఇప్పుడు బీసీ కార్పొరేషన్లు అన్నీ కలిపి కొన్ని వేల పదవులు ఇచ్చామని చెప్పేసి చెప్పుకుంటా ఉంది ప్రభుత్వం. అరే ఎక్కడిచ్చారు చెప్పండి? అయ్యా ఈయన ఇస్తుంది కాదు కదా, మాకు వచ్చినటువంటి హక్కు బీసీలకి అవకాశం అంటే సర్పంచ్ గా పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఆయన ఇచ్చేదేంటి? మాకు రాజ్యాంగం మాకు ఉన్నటువంటి హక్కు అది. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగంలో మాకు ఎన్టీ రామారావు గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ ప్రకారం ఆ రోజున 20% ఇస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు 34% తీసుకెళ్ళబట్టి ఇన్ని వేల మందికి రిజర్వేషన్లు వచ్చినాయి, మాకు పోటీ చేయడానికి అవకాశం వచ్చింది. దాంట్లో వాళ్ళని కోత కోసావు కదా, 16,000 మంది నువ్వు కోత కోస్తే బలంగా చెప్పట్లేదేమో అంటే మీడియాలో కానీ లేకపోతే పబ్లిక్ ఫోరమ్స్ లో కానీ. ఆల్రెడీ అందరికి తెలుసు ఆ చర్చ బాగా నడుస్తుంది. ఇవాళ ఆల్రెడీ మేము జనగణన జరగాలి, జనగణన మీద మేము స్టాండ్ అయి ఉన్నాము. ఎందుకు చేయట్లా జనగణన? కేంద్ర ప్రభుత్వం కాదు, స్టేట్ గవర్నమెంట్ తరఫున మీరు చేయండి. ఓకే, ఆ రోజున మేము సాధికార సర్వే కూడా చేయించాం. దాని ప్రకారం వాళ్ళకి నిధులు కూడా ఆ రోజున ఇవ్వడం జరిగింది. సబ్ ప్లాన్, బీసీ సబ్ ప్లాన్ ఏమైంది చెప్పమనండి. బీసీ సబ్ ప్లాన్ ఫండ్స్ వేయి. ప్రతి సంవత్సరం మేము 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. మేము చూపిస్తాం, మీరు చూపించండి. ఓకే, మొత్తం టోటల్ డైవర్ట్ చేస్తారండి. ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్ ఇవాళ విదేశాలకు మేము పంపించాం. 10 లక్షల నుంచి 20 లక్షలు ఇచ్చాం విదేశాలకి. మీరు వాళ్ళు ఎందుకు ఇవ్వట్లా? ఇవాళ నువ్వు ఇప్పుడు లాస్ట్ ఇయర్లో మొన్న 3 నెలల క్రితం పెట్టి దానికి అనేక నిబంధనలు పెట్టారు. ఇవన్నీ కూడా ప్రజల్ని, అన్ని వర్గాన్ని
డైవర్ట్ చేసే కార్యక్రమాన్ని చేస్తాం. లోకేష్ గారు, నారా లోకేష్ గారు భవిష్యత్ ముఖ్యమంత్రి లేకపోతే భవిష్యత్ తెలుగుదేశం పార్టీ సారథిగా చెప్తున్నారు. కానీ ఒకవైపు ఏమో లోకేష్ అంటే పప్పు, లోకేష్ నాయకత్వ లక్షణాలు లేవు, ఇప్పటికీ అనేక తప్పులు దొర్లుతా ఉన్నాయన్న మాటలు అని చెప్తున్నారు. సో మీరేం చూశారు లోకేష్ గారిలో? భవిష్యత్తు నాయకుడు అయ్యే లక్షణాలు లోకేష్లో ఉన్నాయా? అది డెఫినెట్గా ఆయన ప్రూవ్ చేసుకున్నారు. వీళ్ళు మాట్లాడింది లేకపోతే చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ లైవ్లోకి ఎప్పుడన్నా వచ్చి ప్రెస్ మీట్ పెట్టారా? ఇవాళ లోకేష్ గారు ప్రజల్లో ఉన్నాడు. ఆ రోజు మంత్రిగా ప్రూవ్ చేసుకున్నాడు, ఐటీ శాఖ మంత్రిగా, లేదంటే ఒక పంచాయతీరాజ్ మంత్రిగా, గ్రామాల్లో సిమెంట్ రోడ్లు, గ్రామాల్లో వాటర్ ఫెసిలిటీస్, గ్రామాల్లో ఉన్నటువంటి ఇళ్ళు నిర్మాణం, ఇవన్నీ ఆ రోజున ఎన్ఆర్జీఎస్ నుంచి అత్యధిక ఫండ్స్ని ఆయన ట్యాప్ చేసి తీసుకొచ్చి మనకు ఖర్చు పెట్టారు. ఇవాళ ఏది మీరేది లోకేష్ గారు చేసినటువంటి దాంట్లో మీరు ఆయన్ని ఏ రకంగా మీరు ఆయన్ని ఇచ్చేయగలరు? మీరు ఎక్కడన్నా అవినీతి మంత్రిగా లోకేష్ అడ్మినిస్ట్రేషన్ అంటున్నారు, ఓకే. కానీ ఒక నాయకుడిగా పార్టీని నడిపించడంలో నాయకుడిగా ఇంకా ఆయనకు ఆ పరిణితి రాలేదు అని చెప్తున్నారు. నిజంగా లోకేష్లో నాయకత్వ లక్షణాలు మీకు కనిపించాయి? యువగళానికి ముందు, యువగళానికి తర్వాత ఏమన్నా మార్పు కనిపిస్తా ఉందా? యువగణాన్ని కదా, ఆయన మంత్రిగా చేసినప్పుడు కూడా మేము ఇద్దరం చాలా క్లోజ్గా వర్క్ చేసాం. అప్పుడు నేను యువజన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ముఖ్యంగా నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ఆ రోజున టెక్నాలజీలో కానీ మొత్తం డేటా తెప్పించుకోవడంలో కానీ దాన్ని గ్రౌండింగ్ చేయడంలో కానీ చాలా 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 ఆయన మెచ్యూర్గా చేశారు అక్కడ. అట్లాగే ఇవాళ మీకు అందరూ తెలుసు పంచాయతీరాజ్లో ఆయన ఏం చేస్తారు ఇవన్నీ చూసాం. పార్టీలో కూడా ఆ రోజు ప్రత్యేక నిధి పెట్టించడం, దాని ద్వారా మెంబర్షిప్ కానీ ఇవన్నీ కూడా 60 లక్షల మంది సభ్యులు ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇవన్నీ కూడా ఆయన యొక్క తీసుకున్నటువంటి ఆయన కార్యక్రమాలు. ఇవాళ లీడర్గా ఆల్రెడీ యువగణంలో కూడా చూస్తున్నాం. ఇవాళ ఎక్కడికక్కడ పబ్లిక్లో ఎలా ఇన్వాల్వ్ అవుతున్నారు, బీసీ వర్గాలతో ఇంటరాక్ట్ అవుతున్నారు, ఎస్సీ వర్గాలతో ఇంటరాక్షన్ అవుతుంది. కానీ లీడర్గా మంచి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు అన్నగారు కలిపి ఉన్నటువంటి క్వాలిటీస్ ఉన్న వ్యక్తి, బాలకృష్ణ గారు కూడా కలిపి ఉన్నటువంటి క్వాలిటీస్. ఓకే. కానీ మీకు ఒక 4-5 పేర్లు చెప్తాను, మీరు తడుముకోకుండా మీకు వాళ్ళ మీద మీకున్న ఒపీనియన్ చెప్పండి. ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు ఒక యుగ పురుషుడు. ఓకే. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం, ప్రపంచానికి ఆదర్శం. ఆయన ఇవాళ విజనరీ లీడర్. ఏపీ ఆయన ఒక లీడర్షిప్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ 72 సంవత్సరాల్లో కూడా ఆయన ఎంత మనకంటే 25 సంవత్సరాల ముందు ఆలోచిస్తున్నటువంటి నారా లోకేష్. నారా లోకేష్ ఇవాళ చాలా షార్ప్ అయ్యారు. ఆయన భవిష్యత్ ఆంధ్ర రాష్ట్రానికి నాయకత్వం వహించే నాయకుడు, తెలుగుదేశం పార్టీకి ఆంధ్ర రాష్ట్రానికి. పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా మెచ్యూర్గా, చాలా ప్రజలకు ఏదో చేయాలని తపంతో వస్తున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా అట్లాంటి వ్యక్తులను మనం ఎంకరేజ్ చేయాలి. వైఎస్ రాజశేఖర రెడ్డి. చూసాం కదా, ఆయన అవినీతి 1,00,000 కోట్లు ఇవాళ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. బాబు గారు ఆ రోజున తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ప్రక్షాళన చేశాడు ఆయన అన్నిట్లో. దాంట్లో వచ్చినటువంటి ఫండ్స్తో ఆయన పంచుకుని కొంత ఇదే సంస్కరణ ఫలాలు ఆయన సంస్కరణలో వచ్చినటువంటి ఫలాలు ఆయన తీసుకున్నాడు అంతే. వైఎస్ జగన్ ఆయన ఒక ఫ్యాక్షన్, ఇంకందరూ తెలుసు, ఇంకా అంతకంటే చెప్పేది ఉంది. అతను ఏంటంటే మరొక రాజారెడ్డి రాజ్యాంగం అంతే. ఓవరాల్గా మీ చదువు బాల్యం ఎక్కడి నుంచి? అంత బందరేనా అండి, లేకపోతే పెరిగిందంతా బందరే? మా నాన్నగారు, మా ఫాదర్, నేను నిమ్లా హై స్కూల్లో చదివాను. మా ఫాదర్ కూడా బిజినెస్, రైస్ మిల్, మిషనరీ, మ్యానుఫ్యాక్చరింగ్, టోటల్ విజయవాడ లేకపోతే బందర్లోనే. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, మిగతా రాష్ట్రాలు కూడా ఇక్కడి నుంచే వెళ్ళేది. ఆ రోజు విజయవాడ కన్నా కూడా బందర్కి వచ్చేవాళ్ళు అంతా. ఆ రోజున మా తాతగారి దగ్గర నుంచి ఉండేది అది. తర్వాత మామయ్య గారు కూడా అదే బిజినెస్లోకి రావడం, నేను కూడా దాంట్లోనే. నేను డిగ్రీ చేసి తర్వాత లా చేశాను. డిగ్రీ కంప్లీట్ చేసుకుని ఇక్కడ హిందూ కాలేజీలో లా చేశాను. ప్రాక్టీస్ చేయాలి, మేము కూడా బిజినెస్లోకి వచ్చాను. ఓకే. బిజినెస్ చూసుకుంటూ పాలిటిక్స్ లోకి వస్తానని ఎప్పుడైనా మీరు అనుకున్నారా? సపోర్ట్గా ఉండాలని అనుకున్నాము. ఇంకా ప్రత్యక్షంగా మీరే పోటీలోకి వస్తారని అనుకోలే? నేనైతే నాకు బాబు గారి దగ్గరికి వెళ్ళి నేను పోటీ చేస్తానని చెప్పి బాబు గారి దగ్గర, మామయ్య గారి దగ్గర ఎక్కడ మేము డిస్కస్ చేసుకోలే. అది అనుకోకుండా జరిగిపోయింది అట్లా. యూత్ జనరల్ సెక్రటరీ, యూత్ ప్రెసిడెంట్గా డిస్ట్రిక్ట్కి అయ్యాను. అయిన సందర్భంలో జిల్లాలో యూత్ని యాక్టివేట్ చేసాము. ఒక యూత్ లీడర్గా బాబు గారు ఆ రోజున పెట్టాలని ఆలోచన చేసినప్పుడు మామయ్య గారు కూడా దగ్గరుండి ఆయనే మ్యాండేట్ కూడా నేను వెళ్ళా,
వచ్చి ఆయన ద్వారా నేను నామినేషన్ వేయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చినందుకు ఏమైనా మీకు రిగ్రెట్స్ ఉన్నాయి? రాజకీయాలు వచ్చాక కొద్దిగా ఫ్యామిలీకి కొద్దిగా చిన్న చిన్న ఇవి ఉంటాయి. మనం ఎక్కడికి ఓపెన్గా వెళ్ళలేము, కానీ చాలా చేయాలి, సర్వీస్ చేయాలి తప్పన పొద్దున్న లేచిన దగ్గర నుంచి నైట్ పని డేట్ మారాల్సిందే. నిత్యం ప్రజలతోనే ఉంటాం. అట్లాగే ఇప్పుడు మళ్ళీ స్టేట్ వైడ్ కూడా తిరగాల్సి వస్తుంది కాబట్టి అది ఇది కూడా చూసుకుంటున్నా, మేనేజ్ చేసుకుంటున్నా. కానీ లోకల్లోనే కనీసం నేను ఒక రోజు ఒక పూటన్నా ఇక్కడ ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నాను. ఎవ్రీడే బయట మీటింగ్స్ ఉంటే తప్ప. మీరు మంత్రిగా ఉన్నప్పుడు లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నియోజకవర్గానికి టైం ఇవ్వలేదన్న విమర్శ ఉంది మీద. కొన్నిసార్లు మీటింగ్లు ఉంటాయి, వీళ్ళు ఫంక్షన్కి ప్రతి ఫంక్షన్ రావాలని వీళ్ళకి ఆశ ఉంటుంది, కొన్ని మిస్ అవుతాం. అయినా కూడా నేను నెక్స్ట్ డేనో తర్వాత వెళ్ళి వాళ్ళని గ్రీట్ చేస్తాము. మీ అంబిషన్ ఏంటి సార్? అంటే మీరు రాజకీయాల్లోకి వచ్చేసారు, ఇప్పుడు ఇక వెనక్కి చూసేది అది ఏంటి? మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? మీ అంబిషన్ ఏంటి? అంటే మచిలీపట్నానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావాలనేది. మచిలీపట్నానికి పోర్ట్ వర్క్ పూర్తి చేయటం, తద్వారా ఇక్కడ ఇండస్ట్రీస్ రావడం, ఇక్కడ ఒక హబ్ కింద ఇది తయారు కావాలి. ఇటు టూరిజం, ఇటు పోర్టు, ఇది అన్ని రకాలుగా కూడా దీన్ని డెవలప్ చేయాలనేది, మచిలీపట్నానికి గుర్తింపు తీసుకురావాలనేది ఏకైక ఆశ. ఓకే. ఉమ్మడి కృష్ణా జిల్లాలో మీ పార్టీలో ఉండి బయటకు వెళ్ళిపోయి ఇవాళ మీ పార్టీ మీదనే విపరీతమైన దాడి చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద చాలా పెద్ద పరుష పదజాలంతో మాట్లాడుతున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, వీళ్ళని ఎందుకు తెలుగుదేశం పార్టీ కంట్రోల్ చేయలేకపోతుంది? ఇంత బలంగా కృష్ణా జిల్లాలో ఉండి కూడా, బలమైన నాయకత్వం ఉండి కూడా వాళ్ళని కనీసం ఓడించే స్థితి, ఇవాళకి వాళ్ళని ఓడించే స్థితి లేదు తెలుగుదేశానికి. క్షేత్రస్థాయిలో అంత బలపడలేదు ఆ రెండు నియోజకవర్గాల్లో అంటున్నారు. ఎక్కడుంది లోపం? అంటే వాళ్ళకి వ్యక్తిగతంగా చంద్రబాబు మీద కక్షతో తిడుతున్నారా, లేకపోతే చంద్రబాబుని వీళ్ళని వెపన్స్గా ఉపయోగించి జగన్మోహన్ రెడ్డి కుట్రలో భాగంగా తిడుతున్నారా? అంటే ఇప్పుడు దుర్మార్గులు ప్రజలు ఉంటారు, అందరూ వస్తూ ఉంటారు. బాబు గారు కూడా నమ్మారు ఇట్లాంటి దుర్మార్గులు అని చెప్పి ఆయన చేసుకోకపోవడం. అట్లాగే ఎన్టీఆర్ ఫ్యామిలీలో కొంతమందిని ఆయన కలుసుకుని వాళ్ళతో వాళ్ళు రిలేషన్ చేసుకోవడం వల్ల, కొన్ని మొహమాటల వల్ల వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు. కానీ ఆ అవకాశాన్ని వాళ్ళు దుర్వినియోగం చేసుకున్నారు. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో తెలుగు వాళ్ళు ఎక్కడున్నా, ప్రపంచంలో ఎక్కడున్నా వీళ్ళు ఏంటి, వీళ్ళ క్యారెక్టర్ ఏంటనేది వాళ్ళు చూస్తూ ఉన్నారు. కాకపోతే వాళ్ళకి ఆ లీడర్షిప్ ఇచ్చారనే దానికోసం అట్లాంటి వ్యక్తులు మనం ప్రోత్సహించాం. మంచి కుటుంబాన్ని వాళ్ళ దూరం చేసుకున్నాం. ఇప్పుడు వెంకటేశ్వరరావు, రావి సోదనదేశ్వరరావు కానీ, రామారావు గారు కానీ అక్కడ పోటీ చేసి గుడివాడకు ఒక మంచి విలువను తీసుకొచ్చారు. కానీ అక్కడ ఒక క్యాసినో పెట్టి, క్యాబరీలు పెట్టి అక్కడ గుడివాడ ప్రతిష్టను దిగజార్చారు. ఇవాళ బూతులు చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా ఇట్లాంటి వ్యక్తుల్ని అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రోత్సహిస్తున్నాడని నేను భావిస్తాను. కానీ వీళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎట్లా ఉన్నాం అనేది వాళ్ళకు కూడా ఇంగిత జ్ఞానం ఉండాలి. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన వాళ్ళకి తీసుకొచ్చి మంత్రి పదవి ఇచ్చావే, చంద్రబాబు గారి ఇంటి మీదకి వచ్చిన దాడి చేసిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చావే, ఇవాళ రౌడిజం చేసి గూండాయిజం చేసి పవన్ కళ్యాణ్ తిట్టిన, క్యారెక్టర్ అసాసినేషన్ చేసిన పోసాని కృష్ణమూర్తికి పదవి ఇచ్చారు. పేరు నానికి మంత్రి చేసుకుని కూర్చోబెట్టుకున్నావు. ఇట్లా దానివల్ల మీ చరిత్ర ఏంటి, మీ హిస్టరీ ఏంటి? ఇవాళ ఇట్లాంటి దుర్మార్గం వంశీ వాళ్ళు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ బ్రతుకులు ఏంటి? ఇవాళ అంత పొజిషన్, మంచి పొజిషన్ బాబు గారి వల్లే కదా వాళ్ళ ఎమ్మెల్యే అయినా, లేకపోతే ఎంపీగా పోటీ చేసినా బాబు గారి వల్ల. అలాంటి వ్యక్తులు బాబు గారి కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే, అంటే ప్రపంచంలో ఉంటారు. మహాభారతం నుంచి మనం చూస్తున్నాం. చంద్రబాబు ఫ్యామిలీ గురించి, భువనేశ్వరి గారి గురించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ సాక్షిగా ఏమనిపించిందండి ఆ రోజు? దుశ్శాసన మనం చూసాం కదా హిస్టరీలో, మహాభారతంలో ఏ రకంగా ఉండేదని అన్ని చూసాం కదా. సేమ్ అదే ఇది. కానీ ధర్మం ఉంటుంది, ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది. తాత్కాలికంగా వాళ్ళకి ఏదైనా తృప్తిలో వచ్చాము, కానీ ఖచ్చితంగా ధర్మం ఉంటుంది, ధర్మం గెలుస్తుంది. ఇందులో రాక్షసులు ఉంటారు, దేవతలు ఉంటారు. తాత్కాలికంగా రాక్షసులకు కొంత ఉంటుంది, అది నడుస్తుంది ప్రస్తుతం. చెక్ పెట్టడంలో విఫలమయ్యారు. ఇప్పుడు పట్టాభిని ఏమన్నా వీళ్ళిద్దరి మీద చెక్ కోసం పట్టాభిని ముందు కూసగలుపుతుందా? బాబు గారు ఎవరిని చెక్ పెట్టమనో లేకపోతే ఎవరిని ఇట్లా మాట్లాడమని ఆయన ఎప్పుడు చెప్పడం ఉండదు. ఆయన డెమోక్రటిక్గా ఉండాలంటారు. పోలీస్ అధికారులు కానీ వాళ్ళు చూడండి, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన వాళ్ళు ఎక్కడ కూడా వీళ్ళు ఎన్ని మచ్చలు వేయాలని చూసినా ఒక్క మచ్చ కూడా రాదు. ఊరికి వీళ్ళు తాత్కాలికంగా వీళ్ళు సిఐడి వాడుకునో లేకపోతే ఇంకోటి చేస్తున్నారు తప్ప ప్రూవ్ చేయలేరు.
ఇప్పుడు బాబు గారి మీద కూడా అనేక అబండాలు మోపారు. ఆ రోజున పోలవరంలో కమిషన్లు కొట్టాడన్నారు, అమరావతిలో భూములు దోశాడన్నారు, ఇన్సైడ్ ట్రేడింగ్ అన్నారు. ఏది ప్రూవ్ చేయలేకపోయారా? ఇప్పుడు ఏదో కొత్తగా స్కిల్ డెవలప్మెంట్ అనేది తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా ఇవన్నీ బాబు గారు అంతా కూడా చాలా పారదర్శకంగా ఉంటారు. స్వయంగా ఈ మధ్య కాలంలో పోలీసులే కేసులు పెడతా ఉన్నారు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారిని ఆయన్ని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత పట్టాభి మీద కూడా అలాగే పోలీసులు దాడులు చేశారని చెప్పారు. మిమ్మల్ని అరెస్ట్ చేశారు, కానీ మిమ్మల్ని అంటే కొంత ఇబ్బంది అయితే పెట్టలేదుగా మిమ్మల్ని. సో అంటే పోలీసు వ్యవస్థను ఏమన్నా వాళ్ళు హైజాక్ చేసినట్టు అనుకోవాలి. ఖచ్చితంగా. ఇప్పుడు ఏంటంటే కొంతమందిని పెట్టుకున్నాడు. ఆ సిఐడి సునీల్ అని చూసాం, ఏమయ్యాడు? గౌతమ్ సవాంగ్ ఏమయ్యాడు? వీళ్ళందరినీ కూడా ఆడుకుంటాడు, వదిలేస్తాడు. ఇప్పుడు రేపు ఈ అధికారులు కూడా ఎవరైతే అతను సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా రేపు ఖచ్చితంగా మూల్యం చెల్లించుకుంటారు. దాంట్లో సమస్య లేదు. ఇవాళ పోలీసులను బ్లాక్మెయిల్ చేసి లేకపోతే పోస్టింగ్ల కోసం లేకపోతే వాళ్ళకి ప్రమోషన్ కోసం పెట్టుకుని వాడుకుంటా ఉన్నాడు. నెక్స్ట్ మీ ప్రభుత్వం వస్తుంది, ఆ భయమో లేకపోతే ఆ రకమైన సెన్స్ అధికారులకు ఉండదంటారా? అంటే ఉంది. అప్పుడు చూసుకుందాం, ఇప్పుడు మేము గడవాలి కదా. ఇప్పుడు మేము అడుగుతా ఉన్నాం, మేమేం చేయం, మా ఉన్నతాధికారులు ఇస్తున్నారు, దాని ప్రకారం మేము నడుస్తున్నాం అన్నారు. అందరూ తిట్టుకుంటా ఉన్నారు. వాళ్ళ పోలీస్ అధికారులు కూడా మా డిఎల్ లేవు, ఏమీ లేవు, ఈ ముఖ్యమంత్రి వల్ల మేము నష్టపోయామని చెప్తా ఉన్నారు. కానీ డెఫినెట్గా రేపు వాళ్ళందరూ కూడా జవాబు చెప్పాల్సిన పరిస్థితి. రవీంద్ర గారు, ఫైనల్గా మీరు 54 రోజులు జైలు జీవితం గడిపారు. అది కొత్త అనుభవం. అసలు జైల్లో ఉండడం ఏంటి, ఒక మంత్రి పదవి అనుభవించి జైల్లోకి వచ్చి కూర్చోవటం ఏంటి సార్ అక్కడ మీరు చూసిన పరిస్థితి? అంటే నాకున్న ఫెసిలిటీస్ గురించి నాకు ఎప్పుడు లేదు. నేను చాలా సాదాసీదగా ఉంటాను. నాకేదో పరుపులు ఉండాలో లేకపోతే పంచపక్ష పర్వణాలు ఉన్నది, పచ్చదనం కూడా తింటా. మజ్జిగ తాగి బతికిన రోజులు కూడా ఉన్నాయి. అంటే టైం దొరక్క లేకపోతే అక్కడ దొరకని టైంలో అర్ధరాత్రి వస్తాం, మీటింగ్స్ అవుతాయి, ఆ టైంలో దొరికితే మజ్జిగ పాలు తాగి పడుకుంటూ ఉంటాం. అట్లా దాని గురించి నాకు బెంగలేదు. కానీ చెయ్యని నేరానికి ప్రజల్లో ఇలాంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో నన్ను అరెస్ట్ చేశారు. ఒక హత్య కేసులో అరెస్ట్ చేశారని చెప్పి నేను మానసికంగా చాలా బాధపడ్డాను. ఎందుకంటే మా కుటుంబం, మా తండ్రి గారు కానీ 10 మందికి పెట్టేవాళ్ళమే కానీ ఏ రోజు 10 మందిని బాధ పెట్టింది లేదు. అట్లాంటిది మామయ్య గారు కూడా ఆయన మంత్రిగా చేసిన ఏ రోజు నేను ఎక్కడ కూడా ప్రభుత్వ దీంట్లో ఇన్వాల్వ్ కాల. వాళ్ళు అనేక మంది వచ్చి ఇబ్బందులు పెట్టినా మేము పాజిటివ్గానే వెళ్ళేవాళ్ళం, అంతేకాని ఎక్కడ కూడా ఇట్లాంటి చేయలేదు. కానీ ఇలాంటి దాంట్లో నన్ను తీసుకొచ్చి పెట్టారని చెప్పి నేను చాలా మానసికంగా బాధపడ్డాను తప్ప నాకైతే అక్కడ ఫెసిలిటీస్ గురించి ఫిజికల్ గా కానీ నాకు ఎటువంటి ఇది లేదు. నేను ఎక్కడైనా సర్దుకుపోగలను, అవసరమైతే నా బట్టలు నేను ఉతుక్కోగలను అట్లా. కానీ అక్కడ చాలా మంది వచ్చి ధైర్యం చెప్పడం, చాలా మంది ఇలాంటి బాధితులే సగం మంది ఉన్నారు అక్కడ. సోషల్ మీడియా కేసులు పెట్టి ఆ కేసులు పెట్టి వచ్చిన వాళ్ళే. ఏ జైల్లో ఉన్నారు సార్ అప్పుడు? రాజమండ్రి సెంట్రల్ జైల్లో. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. పగలంతా అన్ని ఓపెన్ ఉంటుంది. ఆ పాప అందరూ వచ్చేవాళ్ళు, అందరూ కూర్చుని వాళ్ళ సాధక బాధలు చెప్పుకునేవాళ్ళు. అట్లా ఒక ఫ్యామిలీ మెంబర్గా చూసుకున్నారు. సార్ జైల్లో కూడా చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి, ఫెసిలిటీస్ కావచ్చు, అక్కడ అరాచకాలు కావచ్చు ఉంటాయంటారు. అలాంటివి రేపు పొద్దున మళ్ళీ మీరు ప్రభుత్వంలోకి రావచ్చు, మంత్రి అవ్వచ్చు, కాబట్టి మీకు అలాంటి సమస్యలు ఏమైనా చెప్పుకున్నారు సార్ ఎవరైనా? అంటే వాళ్ళు అక్కడ ఇబ్బందులు, జైల్లో అయితే వాళ్ళు ఏమి ఇబ్బందులు ఎలా ఏమన్నా పెడతారో అంతా మామూలుగా నడుస్తుంది. ఓకే. కాబట్టి వీళ్ళు ఏదైనా మిస్బిహేవ్ చేస్తే తప్ప వాళ్ళు. ఓకే. మీ అంటే ఇంట్లో మేడం కానివ్వండి, పిల్లలు కానివ్వండి, మీ మీద అట్లా హత్యాయత్నం మోపబడినప్పుడు చాలా పాపం ఎట్లా వాళ్ళ చాలా ఫీల్ అయ్యారు, టెన్షన్ పడి ఉంటారా? చాలా టెన్షన్ పడ్డారు మామయ్య. ఎందుకంటే నాకు తెలిసాక నేను మా మామయ్య కళ్ళలో ఎప్పుడు కళ్ళముండో నీళ్ళు చూడలే. ఆయన వచ్చిన అందరి దగ్గర పాపం ఆయన కళ్ళముండి నీళ్ళు పెట్టుకున్నారని వాళ్ళ తర్వాత వచ్చి చెప్తా ఉంటే చాలా బాధ అనిపించింది. కానీ అందరూ నిలబడ్డారు స్టేట్ వైడ్ గా. ఈవెన్ వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఇది చాలా అన్యాయం, దుర్మార్గం. అంటే మీలాంటి వాళ్ళ మీద అంటే ఎప్పుడు మీరు ఒకళ్ళకి హాని చేసేలా కనపడరు కదా, అట్లా ఉండరు, అలాంటి మీ చర్యలు ఎప్పుడు ఉండవు కదా. అందువల్ల మీకు అంటే యునానిమస్ గా అందరూ మీకు మద్దతు ఇచ్చారు. బయటకు వచ్చాక ఇంతమంది నా సపోర్ట్ ఉన్నారని అదొక ఎక్స్పీరియన్స్. కానీ ఆ రోజు నుంచి కూడా నేను మళ్ళీ ఎక్కడ లేదు, ఒక 4 రోజుల్లో నన్ను బయటికి రాకూడదు అన్నారు. కండిషన్ పెట్టారు, ఆ కండిషన్ ప్రకారం ఉన్నా. అక్కడి నుంచి మళ్ళీ పోరాటం. మీ మామయ్య గారు లేని లోటు మీకు స్పష్టంగా కనపడుతుంది. చాలా ఉంది. ఆయన పెద్ద ఆయన ఉన్నారని, మనకి ఇంటి దగ్గర ఉన్నారనే ధైర్యం. ఆయన ఏం ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ కాకపోయినా ఒక ధైర్యం ఉండేది, మీకు మోరల్ సపోర్ట్ ఉండేది. అన్ని కూడా చెప్పేవాళ్ళు, అన్ని ఇట్లా చేయని చెప్పి సపోర్ట్ చేసేవాళ్ళు. మేము ఇద్దరం డిస్కస్ చేసుకునేవాళ్ళం, కానీ ఆ డిస్కషన్ లేదు ఇప్పుడు, చెప్పేవాళ్ళు లేదు.
అయినా కానీ వాళ్ళు ఇచ్చినటువంటి స్ఫూర్తి, వాళ్ళు ఇచ్చినటువంటి డైరెక్షన్ 10 మందికి పెట్టాలి. ఆయన చెప్పేవాళ్ళు బీసీ వెల్ఫేర్ మినిస్టర్గా మనం చేస్తున్నాము, అందుట్లో మనం ఎక్కడ తప్పు చేయకూడదు, ఎందుకంటే బీసీ వర్గాలు చిన్న వర్గాలు, పిల్లలు బీసీ పిల్లలు, మనకి పిల్లలు ఉన్నారు, మనం అలా ఉండాలని ఆయన ప్రిన్సిపల్స్ చెప్పారు. అదే దీంట్లో కొనసాగాం తప్ప ఎక్కడ తప్పులు చేయాలని మటుకి ఎక్కడ చేయలేదు. సార్ కిరణ్ టీవీ ద్వారా ఫైనల్గా ఏం చెప్తారు రాష్ట్ర ప్రజలు నేను ఒకటే కోరుతా ఉన్నా, మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం, దుర్మార్గమైనటువంటి పరిపాలన నుంచి మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం, అవినీతికి తావు లేకుండా స్వచ్ఛమైన పరిపాలన అందించగలిగిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయండి. అందరం కూడా రాబోయే ఎలక్షన్స్లో తెలుగుదేశం పార్టీని అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కులాలకి, మతాలకి, ప్రాంతాలకి, ప్రలోభాలకి వ్యతిరేకంగా మనం అందరం కూడా పనిచేద్దామని చెప్పి కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ మంచి జరగాలని ఆశిస్తూ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అంటే మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాయి ఇంటర్వ్యూలో, ఎందుకంటే చాలాసేపు మిమ్మల్ని ఎండలో తిప్పా. నాకు అలవాటే కదా. స్మార్ట్ మినిస్టర్, హ్యాండ్సమ్ మినిస్టర్, మొత్తం ఎండలో నా వల్ల మీరు చాలా ఇబ్బంది పడ్డారు. అలాగే మా కెమెరామెన్ సోను కూడా, సో వితౌట్ స్టాండ్ కెమెరామెన్ సోను గంటల పాటు పాపం తీశాడు. సో సార్ మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్.